స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగం నుండి ఆదికాండం 3వ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుండిని గనక భయపడి దాక్కుంటున్నానను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకలో ఆశీర్వదించును గాక. ఆ మంచిన మాట ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయనా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ పునరుద్ధానపు ఆరాధనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధానంలో నిలబెట్టినందుకే ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదవబడినటువంటి లేఖనం ద్వారా చేరిన నాతో మాతో అందరితోనూ మీరే మాట్లాడండి అయ్యా తండ్రి. దాసుడు మాట్లాడితే ఎవరు వినరు, ఎవరు లోబడరు ప్రభు, ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు నువ్వు మాట్లాడితే నేను ఈ మాటను పట్టించుకుంటాను, నువ్వు మాట్లాడితే నేను లోబడతాం ప్రభు. కాబట్టి మేము నష్టపోకుండానట్లు ప్రభు, కఠినపరచబడకుండానట్లు నీ మాట చేత మెత్తని హృదయాలు కలిగి పశ్చాత్తాప మనసు కలిగి నీ వైపు తిరుగుటకు దేవా మాకు సున్నతి గల మనసును కలగజేసి మమ్మల్ని కఠినపరుస్తున్న ప్రతి విధమైన సాతాను శక్తులని లయపరిచి మమ్మల్ని అందరినీ ప్రభు నీ సన్నిధానంలో పశ్చాత్తాపముతో యోగ్యమైన రీతిలో మీ శరీరంలో పాల్పొంపులు పొందుటకు సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే లైవ్లో ఉన్న వారు ఇప్పుడు యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం మీద దృష్టి పెట్టినట్లయితే మనం ముందుకు సాగుదాం. అందరూ ప్రార్థన పూర్వకం ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. అనేక మార్లు ఈ యొక్క మూలవాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. సండే ఆరాధనలో కూడా ఇదివరకు దేవుని యొక్క వాక్యాన్ని, ఇదే మూలవాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం కూడా. అయినప్పటికీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆయన కృపను, ఆయన ఆలోచనను మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావని దేవుడు అడుగుతూ ఉన్నప్పుడు ఆదాము సమాధానం ఎలా ఉందో చూడండి. తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాక్కుంటున్నా. నేను లైవ్లో ఫోన్లో కొంచెం వాయిస్ ఎలా వస్తుందో క్లియర్గా పర్లేదా? స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని స్వరం విన్నప్పుడు ఆదాముకు ఎందుకు భయం కలుగుతుంది? ఆదాము అప్పుడే దేవుని స్వరం విన్నాడా మొదటిసారి, లేకపోతే అంతకు ముందే విన్నవాడా? అంటే అంతకు ముందు ఎన్నో మార్లు దేవుని స్వరం విన్నవాడే, కానీ కొత్తగా దేవుని స్వరం వింటున్నప్పుడు ఆదాము భయపడుతున్నాడట. భయాలలో చాలా రకాల భయాలు. ఈరోజు మనం ఆలోచన చేస్తే మనుషులంటే భయం, ఏదైనా సమస్య వస్తే భయం, అప్పుడంటే భయం, అనారోగ్యం అంటే భయం, ఇంకా బొద్దింకలు అంటే కూడా భయమే. ఎన్నో భయాలు ఉన్నాయి. అయితే ఒకటి చెప్తున్నాను టూకీగా, నీకు కలిగే భయము నిన్ను దేవునికి దగ్గర చేయాలి కానీ దూరం చేయకూడదు. అది మర్చిపోకూడదు. నువ్వు వినాలి జాగ్రత్తగా. అమ్మా నీవి అదేంటి ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రతి మాట కూడా కోటి కంటే చాలా విలువైనటువంటిది. వచ్చి కూడా దయచేసి దుర్వినియోగ పాలు చేసుకోవద్దు. ఏ భయంతో ఉంటావో, మనుషులంటే భయపడతావో, కోళ్ళు కుక్కలు మేకలు నీ ఇష్టం, ఏ భయపడతావు పడు, నీ ఇష్టం అది. కానీ నీ భయం దేవునికి దూరం అవ్వకూడదు, దేవునికి దగ్గర అవ్వాలి. ఒక మాట బైబిల్లో అందరికంటే జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరు చెప్పని పర్వాలేదు. తన సొలొమోను చెప్పాడు. ఆడోళ్ళు సుసు అంటున్నారు, సుంచుల్లాగా మాట్లాడతలేదు. దానియేలు అని మధు చెప్పాడు. ఇంకా సాతాను కూడా జ్ఞానవంతుడే దేవుని తర్వాత. అయితే ఆదాము కోసం ఎవరు పట్టించుకోరు, మాట్లాడరు. దానియేలు సొలొమోను కంటే జ్ఞానం కలిగిన వాడు కదా ఆదాము? కలిగినవాడా కాడా? దానియేలు కానీ సొలొమోను కానీ భూమి మీద ఉన్నటువంటి మనుషులు జంతువుల పేర్లు పెట్టలే. ఎవరు పెట్టారు? దేవుడు పెట్టలేదు, ఆదామే పెట్టాడు అన్నిటికీ పేర్లు.
మనం అన్నిటికీ వంకలు పెడతాం బాగా. ఆదామేమో అన్నిటికీ పేర్లు పెట్టాడు. మనిషిలో ఉన్నటువంటి ఒక నైజం ఏంటంటే మనము వంకలు పెడతాం ఎక్కువగా. నేను అదే చెప్తున్నాను, వంకలు లేనటువంటి మనుషులు ఎవరు ఉంటారు చెప్పండి? ఉంటారు ఎవరైనా? ఎవరు ఉండరు. మనలో వంకలు తీసుకుంటే ధన్యులు అవుతాం, ఎదుటి వాళ్ళు వంకల్లో తీసుకుంటే అన్యులు అవుతాం. కాబట్టి ఆదాము చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు, కానీ ఆదాము కోసం దేవుడు ఘనత చెప్పడానికి ఇష్టపడట్లే, గొప్ప చెప్పడానికి ఇష్టపడట్లే, ఆదాము కోసం ఒక విలువైనటువంటి సంతోషంగా చెప్పుకోవడానికి ఇష్టపడట్లే. రేపొద్దుట నీవైనా అంతే, నేనైనా అంతే. దేవుడు ఇతరులకు నీ కోసం ఏమైనా చెప్పాలని అనుకుంటే ఏం చెప్పాలి చెప్పు? ఒకవేళ చెప్తాడా చెప్పడా? దేవుడు ఏంటి చెప్తాడా చెప్పడా? చెప్తాడు. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం యెహోవా చెప్తున్నమాట, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును. ఆమేన్, హల్లెలూయా. అబ్రాహాముతో చెప్పాడు దేవుడు. అంటే ప్రతి వారిని గురించి చెప్తాడు చెప్పడా? చెప్తాడు. ఓకే, ఆన్ ద విత్ ఇన్ సెకండ్స్ లో ఈరోజు ఇక్కడున్న మనము లైవ్ లో ఉన్నటువంటి వారు, దేవుడు నిన్ను గురించి చెప్పాలంటే ఏం చెప్తాడు చెప్పండి? ఏం చెప్పాలి? కొంతమందికి ఉన్నది చెప్పడం ఇష్టం ఉండదు, చెప్పకూడదు. ఉన్నది లేనిది చెప్పాలి, మట్టిల కోసం గాలి కొట్టి చెప్పాలి. ఒప్పుకోరు మనుషులు, మనుషుల దగ్గర ఒప్పుకోరు. మరి దేవుడే మన కోసం ఏం చెప్తే బాగుంటుంది? ఏం చెప్పాలి చెప్పండి? మాట్లాడరండి అండి ఎవరన్నా. ఇతరుల కోసం చెప్తాడా లేదని అడిగితే లేఖనం చూపించని చెప్తాడు అని. ఈ తరములో ఒక తరమే ఉన్నదట. ఒక ఊరి కాదు, ఒక కుటుంబం కాదు, ఒక సంఘం కాదు, ఒక తరం ఉన్నది. ఆ తరంలో జనాలందరినీ దేవుడు చూసినప్పుడు ఎవరు కనిపించారట? నోవాహు ఒక్కడే కనిపించాడట. మరి మిగిలిన వాళ్ళు? అదేంటున్నాను, మిగిలిన వాళ్ళు ఏంటి అంటే ప్రతి వారు తమ కొరకు తమకు నచ్చినటువంటి బ్రతికే వాళ్ళు. కానీ నోవాహు మాత్రము దేవునికి లోబడేవాడు, దేవుని స్వరానికి లోబడేవాడు. ఆదాము అందరికంటే జ్ఞానవంతుడే, కానీ ఆదాము కోసం ఆ మాటే లేదు బైబిల్లో, ఆ ప్రస్తావనే లేదు బైబిల్లో. కారణం ఏంటంటే చాలా మందికి దేవుడిచ్చిన ఖ్యాతిని, ఘనతను, విలువను వాళ్ళంతటా వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. సామెతలు 14:1 ఎప్పుడు మర్చిపోకూడదు. జ్ఞానవంతురాలంట తన ఇల్లు కట్టుకుంటుంది. ఇల్లు అంటే ఇటుక రాళ్లతో కట్టే ఇల్లు మాత్రమే కాదు, జీవితం అనే ఇల్లు, భక్తి అనే ఇల్లు, కుటుంబం అనే ఇల్లు అన్నీ ఉంటాయి. తర్వాత 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు, మొత్తం ఇదంతా పోగొట్టుకుంటారట. అలాగా పోగొట్టుకున్నటువంటి ఒక జ్ఞాని ఎవరు అంటే ఆదాము. ఆదామేమి చిన్నోడేం కాదు, ఆదాము చాలా చాలా జ్ఞానము కలిగిన వాడు. కానీ ఆ జ్ఞానం ఎందుకు కనబడలేదు? ఆ జ్ఞానం ఎందుకు దేవుడు ఇతరులతో షేర్ చేసుకోలేదంటే తన జ్ఞానాన్ని తనే కూల్చుకున్నవాడు. నేను చెప్తున్నా, మూలవాక్యం దగ్గరే ఉన్నాను. నువ్వు ఏ భయంతో ఉంటావో, మామయ్య అంటే భయపడతావు, మామ అంటే భయపడతావు, నీ ఇష్టం. కానీ నీకు కలిగినటువంటి భయము దేవునికి దగ్గర చేయాలి, కానీ దేవునికి దూరం చేయకూడదు. ఇప్పుడు ఆలోచించండి, చాలా భయాలు ఉన్నాయి కదా. ఇన్ని భయాలలో నువ్వు దేవునికి దూరం అవుతున్నావా, దగ్గర అవుతున్నావా? నీకు కలిగే భయాల్లో దేవునికి దూరం అవుతున్నావా, దగ్గర అవుతున్నావా? ఒక ప్రశ్న వేసుకోవాలి. హల్లెలూయా. ఆదివారం కూడా మూడుగా డల్గా ఉండకండి. ఆదివారం కూడా ఎప్పుడు దేవుడు ఏం మాట్లాడతాడని ఆశతో ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. ఏదో పోగొట్టుకున్నట్లుగా ఆదివారం ఎందుకు వచ్చారా బాబా అని అనుకుంటే దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు పొందుకోలేరు ఎవరు కూడా. హల్లెలూయా. దేవుని స్వరం విన్నప్పుడు అంటే ఆదాము ఏం చేశాడంట? తండ్రి అని పరిగెత్తుకుని వచ్చాడా? భయపడి దాక్కున్నాడట. ఈ అంశానికి పేరు ఏంటి అంటే దేవునికి ఎందుకు దూరం అవుతున్నారు అనే అంశం ఇది. ఏంటి? దేవునికి ఎందుకు పేరు ముందే పెట్టేశాను నేను, కానీ దేవుడు మాత్రము ఈ అంశాన్ని నాకు ఇప్పుడే చూపించాడు. పేరైతే ముందే, ఎందుకంటే నాకున్న సిచ్యువేషన్ అలాంటిది, పరిస్థితి. మరి హల్లెలూయా. మరి తమ్మనేలు పెట్టాలి అప్పటికప్పుడు. ఇక్కడ ల్యాప్టాప్ ఉండి వాకింగ్ చెప్తుండే కదా, డైరెక్ట్ గా పేరు పెట్టేసి అవదు మనకి. దేవుడిని అడిగితే నా విషయంలో కూడా బ్రతిమాలుకుంటాను, ఎందుకంటే అవి అన్ని ముందు సిద్ధపరచుకోకపోతే అవదు, మరి ఇబ్బంది అవుతుంది. హల్లెలూయా.
సో దేవునికి ఎందుకు దూరం అవుతున్నారు? ఈరోజు ప్రతి వారు నన్ను నేను నీవు ఆలోచన చేసుకుంటే దేవునికి దూరం అవుతున్నామా, దగ్గర అవుతున్నామా? ఓకే, ఇదే ప్రశ్న దేవుడు అడిగాడు అనుకో నిన్ను నన్ను, నాకెందుకు నువ్వు దూరం అవుతున్నావు అంటే ఏం చెప్తావు సమాధానం? మా ఆవిడ వెళ్ళొద్దంది, ఆక చర్చి అంటున్నావు, ఇంట్లో ఎవడెడతాడో మా ఆవిడ వెళ్ళొద్దని చెప్తావా పురుషులు? నిజమే, నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో అత్యంత సీరియస్గా ఆలోచించి సీరియస్గా నువ్వు చేయవలసినటువంటి పని ఏదైనా మొట్టమొదట ఉన్నదంటే అది భక్తి. కానీ దానికి సీరియస్సే ఉండదు చాలా మంది జీవితాల్లో. మిగిలిన అన్ని విషయాల్లో సీరియస్ అవుతుంది. ఎవరో ఒక మాట అలా అన్నారట, నిన్న అన్నారో ఏంటో తెలియదు, క్లారిటీ లేదు, నన్ను ఎందుకు అన్నాడు అసలు అని రకరకాల కారాలు మిరియాలు రుబ్బేస్తారు. అందుకంటున్నాను, చాలా మందికి ఏది ఎమర్జెన్సీయో ఏది ఇంపార్టెంటో తెలుసుకోవాలి, ఏది అత్యవసరమో ఏది అవసరమో తెలుసుకోవాలి. అలాగనే ఏది ప్రాముఖ్యమైనదో మనం తెలుసుకోవాలి. కానీ మిగిలినటువంటి వాటన్నిటిని కోసం మనం చాలా సీరియస్గా ఆలోచిస్తాం, మాట్లాడుకుంటాం, డిస్కస్ చేస్తాం. కానీ దేవుడు భక్తి అనే దగ్గరకు వచ్చేసరికి సీరియస్నెస్ అనేది ఉండదు. ఎందుకో చాలా చాలా విలువైన సందేశం. మీరు ఒకటి అనుకోవచ్చు, నన్ను గూర్చి లోకమంతా ఈ మిగిలిన వాళ్ళు ఎవరు ఏమనుకున్నా సరే ఒకటి, నన్ను గూర్చి ఏమనుకుంటున్నాడో నా దేవుడు నాకు తెలుసు, ఆయన మనసు నాకు తెలుసు. లేకపోతే బ్రతకలేము, మేము ఈ సేవ చేయలేము. వీళ్ళు అలా అనుకుంటున్నారు, అందరు ఇలా అనుకుంటున్నారు, ఎవరు మన కోసం మంచిగా అనుకోవట్లేదని అందరి కోసం ఆలోచిస్తూ కూర్చుంటే ఈ భక్తి చేయలేము, దేవుడిని కూడా గణపరచలేము. కనుక భక్తి చేస్తున్నామంటే అందరూ పొగడాలని లేకపోతే అందరూ మెచ్చుకోవాలని ఏదో ఇస్తారని కాదు. దేవుడు దొరికాడు, ఆయన చెప్పమన్నటువంటి పని చేయడమే మా పని, అంతే. దానికి విమర్శిస్తారో, ద్వేషిస్తారో, తృణీకరిస్తారో, అపహరిస్తారో, ఎవరిష్టం వాళ్ళది. అయితే ఒక మాట చెప్తున్నాను, దేవునికి ఎందుకు దూరం అవుతున్నారు అనేటువంటి అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఒక ప్రశ్న ఏం వేశాను, మీరు దూరం అవుతున్నారా, దేవునికి దగ్గర అవుతున్నారా అంటే ఈ మాటని కూడా మనం ఇంకా సింప్లిఫై చేసుకోవాలి. దూరం అవడం అంటే ఏంటి, దగ్గర అవడం ఏంటి అంటే చర్చికి వచ్చే వాళ్ళందరూ దగ్గర, చర్చికి రాని వాళ్ళందరూ దూరమా? రెండు తప్పే. హల్లెలూయా. ఆదికాండం 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. 4 నుంచి చదువుతున్నాను. హేబేలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. అంతకుముందు చెప్పాడు ఏమని, 2వ వచనం నుండి, తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందులో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీను మికిలి కోపం వచ్చి ముఖము చిన్నపుచ్చుకునగా. హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములైనటువంటి కయీను, హేబేలు తమకు కలిగినటువంటి వాటిని బట్టి ఇద్దరు ఏం చేశారంట, దేవుని దగ్గరికి వెళ్ళారు అర్పించుకోవడానికి. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి తర్వాత దేవుడు ఒకరిది యాక్సెప్ట్ చేశాడు, ఒకరిది రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు చెప్పండి, రిజెక్ట్ చేసినటువంటి వ్యక్తి కయీను దేవుడి దగ్గరికి వెళ్ళాడా వెళ్ళలేదా? వెళ్ళాడు. అంటే వెళ్ళిన తర్వాత కూడా తన దేవునికి దూరంగానే ఉన్నాడు. ఈరోజు కూడా అదే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏదో వాక్యం తెలిసినంత మాత్రాన, చర్చికి వచ్చినంత మాత్రాన అందరూ దేవుడికి దగ్గరగా ఉన్నట్టు కాదు. అలాగని అతి తెలివి వచ్చి మరి అలాగైతే వెళ్ళినా దగ్గరగా ఉండడం కంటే అదేదో వెళ్ళకుండానే దూరంగా ఉందాం. దేవుని దగ్గరికి వెళ్ళినా దూరంగా ఉన్నవారు మనం పాస్టర్ గారు అన్నప్పుడు అదేదో దూరంగానే ఉండి దూరంగా ఉందాం అని అతి తెలివి ఉపయోగించవచ్చు క్రైస్తవులు. హల్లెలూయా. దేవునికి దూరంగా ఉండి కూడా దగ్గరగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. దేవునికి దగ్గరగా ఉండి కూడా దూరంగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. అందులో కయీను మొదటి స్థానంలో ఉన్నాడు. అందుకే బైబిల్ మనం కయీను వంటి వారమై ఉండరాదని చెప్పాడు మొదటి పేతురు పత్రికలో పేతురు భక్తుడు. ఎలా ఉండకూడదట?
కయ్యను వంటి వారమై ఉండరాదు. అదే చెప్తున్నాను, మనసో దుక్కుని, నీ శరీరమో దుక్కుని, నీ ఆలోచన దుక్కుని ఉండొద్దు. భక్తి అనేది జీవితంలో చాలా చాలా సీరియస్ మ్యాటర్. నిత్య జీవానికి వారసులు అవ్వడానికి దేవుడు పిలిచాడు మనల్ని. ఓ తోటలో పనులుగా పిలవలేదు ఆయన మనల్ని, బానిసలుగా పిలవలేదు ఆయన మనల్ని పరిశుద్ధ జనాంగముగా, నీతిమంతులుగా, దేవదూతలు ఎదుట యుగయుగాలు కూడా గనులుగా నిలబెట్టాలని దేవుడు మనల్ని పిలిచాడు. అటువంటిది ఆయన పిలుపును పక్కన పెట్టి ఆయనే లక్ష్య పెట్టాడట. ఎవరి అర్పణను? హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడు. కనుక ఎందుకు లక్ష్య పెట్టాడు? పెద్దవాడైన కయ్యను ఎందుకు దేవుడు నిర్లక్ష్యం చేశాడు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సమాజం స్టేటస్లో 30 సెకండ్ల వాక్యం, ఇంకా అదే చాలు. ఇంకా అతనికి ఆ వాక్యంతో బతికొచ్చమాట. ఎంత వాక్యం? 30 సెకండ్ల వాక్యంతో. 30 సెకండ్ల వాక్యంతో ఏం బ్రతికేస్తారు వీళ్ళు ఏంటి? అలాంటి వాళ్ళకి 3 పూటలు ఒక్కొక్క ఇడ్లీ పెట్టండి, సరిపోతుందేమో చూద్దాం. సరిపోతుందా? 3 పూటలు కూడా ఒక్కొక్క ఇడ్లీనే, అది కూడా ఎంతెంత ఇడ్లీ సరిపోద్దా? పావలా ఇడ్లీ ఉండేది ముందు. ఎంతమందికి తెలుసు? ఎంతమంది పిల్లలకి తెలియదు. ఇప్పుడు తెలుసు అన్నకంటే తెలియదు అన్నం అంటే బాగుంటుంది అన్నమాట. తెలుసు అంటే ఒరే నువ్వు పెద్ద ఏదో ఆరిందలాగా తెలుసని అర్థారని నా వైపు సీరియస్గా చెప్తున్నారు అందరూ. మీరే ఆరిందని నేను ఒప్పించుకుంటున్నాను. హల్లెలూయా. సో అలాగా ఒక్కొక్క ఇడ్లీనే పెడితే ఒక్కొక్క పూటకి సరిపోతుందా? స్టేటస్లో 30 సెకండ్ల వాక్యం మాట వీళ్ళు బ్రతికేయడానికి భక్తి. మరి భక్తులు 30 సెకండ్ల వాక్యానికే బ్రతికేస్తే వీళ్ళు అసలు జీవితమే వాక్యం లేకుండా బ్రతకలేకుండా ఉన్నారు చాలా మంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకనే వాళ్ళు దేవుని వాక్యం లేకపోతే బ్రతకలేమనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం దేవుడు ఉంటే బ్రతకలేమనుకుంటున్నాం. ఎందుకు అంటే చూడండి, ఈ అన్నిటికీ కారణము జటిలమైనటువంటి అంశానికి ఒక నిర్వచనం ఏంటో చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆరామ్ అనేటువంటి ఈ మనుషుడు జ్ఞానము కలిగినటువంటి వాడే గాని ఎన్నో మార్లు దేవుని స్వరం విన్నటువంటి వాడు కొత్తగా విన్నట్లుగా ఆరామ్ ఎక్కడున్నావని దేవుడే అంటే నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది గనక భయపడి దాక్కుంటుని అన్నాడు. హల్లెలూయా. ఎందుకు భయపడి దాక్కున్నాడు అంటే మొదటి కారణము తాను దిగంబరి గనుక. హల్లెలూయా. తను దిగంబరిగా ఉన్నాడు, అంతకు ముందు లేడు. అది కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా దిగంబరి అంటే ఏంటని విచిత్రంగా చూస్తున్నారు అందరూ కూడా. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్పడం అంత ఆషామాషి విషయం కాదు. వాక్యం చెప్పడం అంటే అక్కడ చచ్చిపోయి బ్రతకాల భక్తుడు, లేకపోతే బయటికి రాలేడు. చాలా మంది ఏదో అనుకుంటున్నారు వాక్యాన్ని, ఏ 2 ముక్కలు ప్రిపేర్ అయిపోయి చెప్పాడు చిట్టు చిలకమ్మ అమ్మ కొట్టిందని చెప్పేసి. కాదు, చిట్టు చిలకమ్మ కాదు ఇది. హల్లెలూయా. పెద్ద సైతాన్ తలను ఢీకొనాలి మనం. సైతాను ఒక కొండను ఢీకొనాలి మనం. ఆ కొండను దాటి వెళ్ళాలి మనం దేవుని రాజ్యానికి వారసులు అవడానికి. అంత ఆషామాషి విషయము కానే కాదు. కాబట్టి మన అంశము దేవునికి ఎందుకు దూరం అవుతున్నారు చెప్పండి. కారణం ఏంటి? దేవునికి దూరం అవడానికి కారణం ఆదాము కూడా దూరం అయ్యాడు, కయ్యను దూరం అయ్యాడు. ఈరోజు మనం కూడా దూరం అవుతున్నాం. ఏదో మందిరంలో ఉన్నామని దగ్గర అయిపోయినట్టేం కాదు. పౌలు అన్నాడు తన ఆత్మీయులతో, ఏమన్నాడు? నేను శరీర రీతిగా మీకు దూరంగా ఉన్నాను, నా మనసు మీకు దగ్గరగా ఉందని. అమ్మ పట్టుకోండి. హల్లెలూయా. శరీర రీతిగా దూరంగానే ఉన్నాడట భక్తుడు. ఒక దైవజనుడు అందరితోటి అన్ని స్థలాల్లో ఒకేసారి ఉండలేడు కదా. మరి ఉండడా? ఎలా అవుతుంది? అందరితో ఒకేసారి మాట్లాడలేడు కదా. అందరితోటి మాట్లాడడానికి ఇగో వాక్యము ఎదుట ఎంతమంది ఎన్ని వేల మంది ఉన్నా కానీ ఒకేసారి మాట్లాడుతూ వాక్యం ఒకటే కదా. ఇంకేమీ మాట్లాడడానికి అవదన్నమాట. ఆలోచన చేయాలి, జాగ్రత్తగా విందాం, శ్రద్ధగా విందాం 10 నిమిషాలు. దూరంగా ఉన్నాడంటే సంఘానికి పౌలు, కానీ ఎలా అంటూ ఏమన్నాడో నేను దగ్గరగానే ఉన్నాను అన్నాడు. శరీరీతిగా దూరంగా ఉన్నాడు, ఆత్మీయతతో మనసుతో దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు మన శరీరాలు దేవుడి దగ్గరే ఉన్నాయి, మరి మనసు ఎక్కడుంది? ఎక్కడుంది? ఒక్కొక్కరు మనసు ఒక్కొక్క చోటకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఉందా? సిగ్గుపడతారు ఏంటమ్మా? ఉంటే ఉందని చెప్పాలి, లేకపోతే వెళ్ళిపోతే వెళ్ళిపోయిందని చెప్పాలి.
సిగ్గుపడే సమయం ఇది ఏమన్నా? పెళ్లి చూపులు ఏమన్నా సిగ్గుపడడానికి? హల్లెలూయా. మనసులు ఎక్కడో ఉన్నాయి, మనుషులు ఇక్కడే ఉన్నాం. కాబట్టి మన శరీరం పరలోక రాజ్యానికి వెళ్ళదు, మన ఆత్మ మాత్రమే వెళ్ళాలి. కాబట్టి దాన్ని బట్టి ఏమి నేర్చుకోవాలి మనం? మన ఆత్మ ఎప్పుడూ దేవుని ఎదుట దేవుణ్ణి చూస్తున్నట్లుగా ఆయన స్వరాన్ని వినడానికి సిద్ధముగా మనం ఏర్పాటు చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి మాట. కాబట్టి ఎందుకు ఈరోజు దూరంగా ఉంటున్నారు ప్రజలు? దేవునికి దగ్గరగా ఉన్నటువంటి తరము కాదు ఈ తరము. దేవుణ్ణి మళ్ళీ వస్తానుండే, నువ్వు సంవత్సరం తర్వాత వస్తానని పెట్టేస్తున్నాను అక్కడ. ఆ సంవత్సరంలో ఒక మారు మొత్తానికి అంత ఇంత కాకుండా మొత్తానికి ఊపిరి ఆడకుండా చేసేస్తారు. మొత్తానికి ఎక్స్ప్లెయిన్ చేయనివి అర్థం చేసుకోవాలి అంతే. మీరు ఏంటి ఊపిరి ఆడకుండా చేసేస్తారు సంవత్సరంలో ఒక మారు. మళ్ళా సంవత్సరం దాకా డోర్లు తీరు, ఏమి తీరు పట్టించుకోడు. ఎవడైనా వస్తాడేమో, రోజు ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటాడు దేవుడు. కానీ ఎవరో రారు. సంవత్సరం కాదు గుర్తొస్తాడు, అప్పుడు తీసుకుని చేసుకుని శుభ్రపరిచాడు. అలాగా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దగ్గరకి నువ్వు ఎప్పుడో ఒకసారి వస్తే సరిపోదు. మాటి మాటికి నువ్వు రావాలి ఆయన దగ్గరకు. నువ్వెక్కడుంటే ఆ స్థలానికి రావాలి ఆయన. నీవు వెళ్ళవలసిన సమయంలో దేవుని సన్నిధిలో ఉండవలసిన సమయంలో వెళ్తావు. నీవు మిగిలినటువంటి స్థలాల్లో కూడా దేవుడు నీ దగ్గరకు వస్తాడు. తెలుసా విషయం? నీకు తెలుసా? మనం దేవుడి మందిరానికి ఎలాగైతే వెళ్తున్నామో అలాగే మనం ఉన్నటువంటి స్థలాల దగ్గరకు దేవుడు కూడా వస్తాడు. వస్తాడా రాడా? చెప్పాలి. వస్తే వచ్చాడని చెప్పండి, లేకపోతే రాడని చెప్పండి. దానికి ఆధారం ఏంటని అడగండి అంతే. అందుకని సీరియస్గా ఉండకండి అమ్మా, మేము గొడవ వేసుకోవడానికి లేదు. హల్లెలూయా. దేవుడు ఒకటి చెప్పాడు, వాడు వినను వినకపోయి నువ్వు చేయవలసింది ఏదో చేసేయమన్నాడు ఆయన. కాబట్టి 21 సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నాను దేవుడు అప్పగించినటువంటి ఆయన పని జరగడానికి, ఆయన పనిలో ముందుకు సాగడం కొరకు, కొందరిని తయారు చేయడం కొరకు, నా విశ్వాసాన్ని కాపాడుకుంటూ కొంతమంది విశ్వాసంలో నడిపించడం కొరకు పరుగులు తీస్తూ ఉన్నాను. దేవుని దగ్గరికి రావడం అంత ఆషామాష విషయం కాదు. సినిమాకి వెళ్ళొచ్చు, ఇక సారా దుకాణం దగ్గరికి వెళ్ళొచ్చు, ఇంకొక చోటికి వెళ్ళొచ్చు. కానీ ఎక్కడికి వెళ్ళినా రాని సమస్యలు, పరిస్థితులు, అడ్డులు, ఆటంకాలు దేవుని దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి అన్ని వచ్చేస్తాయి నీకు. అప్పుడే ఫోన్లు వస్తాయి, అప్పుడే చుట్టాలు వస్తారు, అప్పుడే సమస్యలు వస్తాయి, అప్పుడే కంప్లైంట్ వస్తుంది, అప్పుడే అన్ని కూడా. అవసరాన్ని బట్టి ఒక మాట చెప్పి ముందుకు తీసుకువెళ్తాను. ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. ఏంటంటే ఒకరికి భయంకరమైనటువంటి శిక్ష విధింపబడింది, ఇంకా ఆ శిక్ష నుండి తప్పించుకోవడానికి అవకాశం లేదు. అయితే అతన్ని అడుగుతున్నారు శిక్ష విధించడానికి. నీకు 3 ఆప్షన్లు ఇస్తాం. వినా శ్రద్ధగా అందరూ నన్ను చూస్తూ 3 ఆప్షన్లు ఇస్తాం. ఈ 3 ఆప్షన్లో నీకు ఎలాంటి శిక్ష కావాలో చాయిస్ ఈజ్ యువర్ అన్నారన్నమాట. ఏంటి అంటే అక్కడ ఆన్సర్ లేదు, అక్కడ ప్రశ్న మాత్రమే ఉంది. ఆన్సర్ అయితే నేను తీసుకున్నాను, కానీ నేను చెప్తున్నాను చూడండి. ఒక వ్యక్తికి 3 శిక్షలు ఇచ్చారు. ఆప్షన్ ఏంటి అంటే, ఒకటి అగ్ని, చుట్టూ అగ్ని ఉందన్నమాట. ఆ డోర్ ఓపెన్ చేస్తే అగ్నిలోకి వెళ్ళాలి, అదో శిక్ష, అంటే కాలిపోతాడు వెళ్ళి అందులోకి. రెండోది నరహంతుకులు మాట, నరరూప భక్షకులు అంటారు కదా, మనిషిని ప్రతికొండగానే చెంప తినేస్తారన్నమాట, నరరూప రాక్షసులు. అటువంటి వాళ్ళు ఒక రూమ్ లో, అగ్ని ఒక రూమ్ లో. ఇక 3వ రూమ్ లో 2 సంవత్సరాలుగా ఏమీ తినకుండా ఉన్నటువంటి ఒక సింహం ఉందంట. ఈ వ్యక్తి శిక్షింపబడి ఉన్నాడు. అయితే నీకు ఎలాంటి శిక్ష కావాలో నేష్టం తీర్చుకో అని చెప్పి ఆ వ్యక్తిగా వదిలేశారు. ఒకవేళ అటువంటి శిక్ష మనకి అప్లై చేస్తే ఏం కోరుకోవాలి? ఒక రూములో అగ్ని, 2వ రూములో బ్రతికుండగానే కొరుకు తిని రక్తం తాగేసేటువంటి నరరూప భక్షకులు, రాక్షసులు. 3వ దాంట్లో 2 సంవత్సరాలుగా తినని సింహం. దేని కోరుకున్నారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే చచ్చిపోలేదు కానీ బతుకుంది అనుకుందాం. నేను సింహాన్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే ఎన్నాళ్ళు దేవుని వాక్యం వింటున్నాం, దేవుని సాక్ష్యాలు వింటున్నాం. ఇంకా నేను బలహీనుని, ఏమి చేతకాని వాడిని ఉండకూడదు. అవతల ఉన్నది సింహమే కావచ్చు. నువ్వు యోధా గోత్రపు సింహం పిల్లవై 2 సంవత్సరాలు కాదు, అప్పుడే ఫ్రెష్ గా ఉన్న సింహం అయినా సరే దాన్నే సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఎందుకంటే దానిని పోరాడేటువంటి సామర్థ్యం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మిగతా తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. ఈ సింహాన్ని ఏదోలాగా పోరాడి మనం జయించవచ్చు, ఏదోలా అవకాశం ఉంది. అక్కడ మిగిలిన తప్పించుకోవడానికి అవకాశం ఉందా?
లేదు, అవకాశం లేదు అసలు. హల్లెలూయా. కొన్నిసార్లు వేస్తారన్నమాట, మెదడుకి పని చెప్పడం అంటే ఉంటాయన్నమాట కొన్ని అన్ని. హల్లెలూయా. అవి తలాతోకలేని ప్రశ్నలు ఏమి కాదు, మంచి ప్రశ్నలే. మన మెదడు పని చేయడానికి అంటే ఎలాంటి దానిని మనం ఎన్నుకోవాలి అన్నట్టుగా చచ్చిపోయి ఉండొచ్చు, ఇంకా మేలే కదా, చక్కగా ఇంకా ముందు విజయం పొందేస్తాం మనం. హల్లెలూయా. దానియేలు సింహం బోన్లో వేస్తే ప్రాణాలతోటి ఏంటి ఒక్కటి కూడా ముట్టుకోలేదు దానియేలుని. ఏమైనా చేయొచ్చు దేవుడు. సింహము కంటే బలమైనటువంటి వ్యక్తిగా సింహాల కళ్ళకి దానియేలు కనబడచ్చు. ఏంటి బాబు ఎవరు వచ్చారు ఇక్కడికి, మమ్మల్ని చంపేస్తారేమని సింహాలు భయపడి ఉండొచ్చు. ఎవరి భయం వాళ్ళకు ఉంది. కానీ ఒక మాట ఏంటంటే, మన జీవితాల్లో ఎన్నో రకాల భయాలు ఉంటాయి. భయం లేని వాళ్ళు ఎవరు ఉండరు. అంటే ఏదో ఒక సమస్య అనేటువంటి భయం. కానీ నీకు కలుగుతున్నటువంటి భయము నిన్ను దేవునికి దూరం చేయకూడదు, దేవునికి దగ్గర చేయాలి. కాబట్టి దేవునికి దగ్గరయ్యేటువంటి భయము నీకు జ్ఞానం కలుగుతుంది. అందుకే సామెత నిండా మొదటి అధ్యాయం నుండి చెప్పినటువంటి మాట ఒకటే, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జ్ఞానానికి మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట చెడుతనం అసహించుకుంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట ఐశ్వర్యానికి మూలం అంట. ఎన్నో చెప్పింది మొత్తానికి. అంటే దైవ భయము నీకు ప్రయోజనకరము. ఏంటి కొంతమంది మనుషులకు భయపడి దేవుని దగ్గరికి వెళ్ళరు. అంటే అందరూ ఊరుకోవట్లేదు, చర్చికి వెళ్తే ఒప్పుకోరు, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. అవునే కదా. కాబట్టి ఎందుకు మన అంశం, ఆదాము ఎందుకు అలా చేశాడు? ఇంత జ్ఞానం కలిగినటువంటి ఆదాము దిగంబరిగా ఉన్నాను కనుక భయపడి దాక్కున్నాను అన్నాడు. ఓకే, అసలు ఎందుకు ఆ సిచ్యువేషన్ జరిగింది? ఇందులో ఒక జటిలమైనటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నాను. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మానవాళి దేవునికి ఎందుకు దూరం అవుతున్నారు? క్రైస్తవులను లేదు, అన్యులను లేదు, కానీ ఎందుకు దూరం అవుతున్నారో తెలుసా? కారణం ఏంటి అంటే, చూడండి, అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము. నేను త్వరగానే ముగించేస్తాను ఈరోజు, దయచేసి ఇబ్బంది పడద్దు ఎవరు కూడా. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము, మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి చదవండి. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక ఉండండి, అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సును కలిగిన వారము. హల్లెలూయా. ఇక్కడ ఎన్నో విలువైన సంగతులు పౌలు చెప్తూనే కంటిన్యూ చేస్తూనే వచ్చాడు. మనం అయితే ఆగాము. కానీ వినండి శ్రద్ధగా, దీనికి ఆన్సర్ ఏంటో సమాధానం ఇస్తూ ఉంది లేఖనం. ఆదాము మొదలుకుని ఈ రోజు మన వరకును, అనే సమాజం వరకును దేవునికి దగ్గరగా ఉండవలసినటువంటి మానవుడు దేవునికి ఎందుకు దూరం అవుతున్నాడో తెలుసా? చూడండి, ఇలాగా ఆదాముతో సహా మొట్టమొదటిగా ఆదామును దేవుడు చేసినప్పుడు చూడండి, ఆదాము దేని గూర్చి ఆలోచన చేశాడా? ఈరోజు అలాగా ఏం వండుకోవాలి? వంకాయ రైలు వండుకుంటే బాగుంటుందా, బెండకాయ రైలు వండుకుంటే బాగుంటుందా, గొంగర రైలా, ఇలాగా రైలుకి ఇన్ని. అలాగే ఆదాము దేనికోసం ఆలోచన చేయాల? అర్థమవుతుందా? అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఆత్మ సంబంధమైనటువంటి మనుషుడిగా దేవుడు చేశాడు మొదటి మనిషిని. వినాలి శ్రద్ధగా అందరూ కూడా. మొదటి మనిషిని ఆత్మ సంబంధమైన మనిషిగా దేవుడు చేశాడు. అయితే కాలక్రమేణా రాను రాను ఆత్మ సంబంధమైనటువంటి మనుషుడు ఆత్మ సంగతులను వివేచిస్తాడు, తెలుసుకుంటాడు, కనిపెడతాడు, పొందుకుంటాడు. ఆ ప్రత్యక్షతలన్నీ దొరుకుతాయి. అయితే ఆత్మ సంబంధమైనటువంటి మనుషుడు రాను రాను ఈ శరీర సంబంధిగా మారిపోయాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను ఆలోచిస్తూ ఉన్నాడు, ఈ శరీరాన్ని గూర్చి ఆలోచిస్తున్నాడు, ఈ ప్రకృతిని గూర్చి ఆలోచిస్తున్నాడు. ఇన్ని ఆలోచనలు అతను ఏమైపోతున్నాడంటే, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆలోచించలేకపోతున్నాడు, దేవుని మనసును అర్థం చేసుకోలేకపోతున్నాడు. అర్థమైందని చెప్పింది సంగతి మీకు. ఆదాము అన్ని మార్లు దేవుడి స్వరం విన్నవాడే.
కానీ దేవుడు ఏది చెప్తే దాని ప్రకారంగా నడుచుకునేటువంటి ఆదాము ఆత్మ సంబంధిగా ఉన్నంతసేపు ఇదే జరిగింది. ఎప్పుడైతే ఆదాము జీవితంలో మరొక భార్య తనకు వచ్చిందో, మరొక భార్య అంటే ముందో భార్య ఉందని అర్థం కాదు అండి, ప్రతిదానికి వంకలడ్డానికి చాలా అవకాశాలు ఉంటాయి. నిన్న కుందూరులో స్వార్థ చేశాం కదా, దానికి నేను చెప్పినటువంటి స్వార్థకు నాకు వంకలెట్టాడు. ఇప్పటి వరకు నేను రిప్లైకి నా ఫోన్ నంబర్ పెట్టాను డైరీగా. కొంతమంది చెత్తగాళ్ళు అలాగే చేస్తారు పని. ఎవడో స్పిరిట్ వాడట ఏట్లపాడు జేమ్స్ అనుచరులు ఎవరో వీడియోలు చూస్తే అలాగే ఉన్నాయి. జేమ్స్ కాదు ఇంకొకటి ఎవరైనా ఒకటే, మనకి అందరినీ గౌరవిస్తాం. దేవుని పనికి స్వార్థ గడ్డెత్తే తోలు కూడా తీరుతాం. నేను పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన పుస్తకం కోసం చెప్తూ, భాగ్యభోగ వసంతుడే తెల్లని గురువు మీద ఈ లోకానికి వస్తాడు వసంతుడు పెళ్లి కుమారుడు గాని కాలజ్ఞానంలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు. ప్రకటన గ్రంథంలో, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు తెల్లని గుర్రం మీద ఈ లోకానికి వస్తాడని రాయబడి ఉందని చెప్తే, వాడు అంటాడు నన్ను, నువ్వు ఎక్కడ నేర్చుకున్నారో బాబు, ఎవడు చెప్పాడు, దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త, తప్పుడు బోధ చేయకు అంటున్నాడు నన్ను. తప్పుడు బోధ అది. పౌలు అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలో 26వ వచనం నుండి, మనం అందరం ఒక్కనేందు చరించుచున్నాము, జీవించుచున్నాము, మనమందరము ఒక్కరి సంతానమని మీ కవిశ్వరంలో కొందరు చెబుతున్నారని ఇతర గ్రంథాల్లో ఉన్న సంగతులు పౌలు ఎత్తి చూపెడితే, అదే అంటున్నాను. బైబిల్ కాలేజీలోకి వెళ్ళి ఏదో సమాజం ముందు బోధకులుగా బ్రతక నేర్చిన వాళ్ళు, వ్యాపార లావాదేవీల చేత బ్రతుకుతున్న వాళ్ళకి అర్థం కాదు సత్యం ఎప్పుడు కూడా. నేను చెప్పిన సంగతి ఏంటి వాడికి, నేను అలా చెప్తే వాడికి ఏమి నా ఇబ్బంది అయింది. ఒకడంటాడు మన ఏజెన్సీలో చేసినటువంటి స్వార్థకి, వాడు అల్లుడు అనుకుంటాను, ఏదో ప్రవీణ్ అనే పేరు ఉంది వాడికి యూట్యూబ్ లో. వాడేమంటాడు, ఏజెన్సీలో బాగా కన్వర్ట్ చేయొచ్చు, కన్వర్ట్ కాదు సత్యము అని చెప్పి పెట్టానమాట. హల్లెలూయా. అంత మూర్ఖులు ఉన్నారంటే, దేవుణ్ణి నమ్మకుండా మూర్ఖత్వము కలిగి దేవుణ్ణి దూషిస్తున్న మూర్ఖుడు ఒకడు అయితే, దేవుణ్ణి నమ్మి కూడా వాక్య సారాంశాన్ని, దేవుని మనస్సును ఎరగినటువంటి మూర్ఖులు ఈ రోజు ఎక్కువ మంది ఉన్నారు దేవుని సంఘాలలో, బోధకుల స్థానంలో సైతం. నేను ప్రేమతో రిప్లై ఇచ్చాను, నా ఫోన్ నంబర్ పెట్టాను, కాల్ నేను చెప్పాను. అక్కడ పోస్ట్ ఉంటే ఫోన్ నంబర్ చేస్తే పిలుకోలాగా మాట్లాడట్లేదు ఒక్కొక్కడు. కానీ చేతకాని మాటలు కామెంట్లు పెట్టడానికి చాలా తయారైపోయారు అన్నమాట. హల్లెలూయా. అదే అంటే నన్ను వంకలు ఎక్కడం దానికి పెద్ద బ్రహ్మాండం ఏంటంటే, అందరికీ వంకలు పెట్టచ్చు. స్కూల్లో పాఠాలు చెప్తున్నటువంటి టీచర్ను కామెంట్ చేసేవారంటే కొంతమంది పోకురీలు. ఎవరు అంటే బయట వాళ్ళు కాదు, స్కూల్లో స్టూడెంట్సే. ఏ టీచర్ చూడు, జడ చూడు, గేదు తోక అంతుంది చూడు, ఎవరిది? విద్య నేర్పిస్తున్నటువంటి మాతృమూర్తి, తల్లితో సమానురాలైనటువంటి గురువర్యులు అయినటువంటి స్త్రీమూర్తిని, ఉపాధ్యాయురాలను తల్లిగా భావించి గురువుగా భావించవలసినటువంటి వారు ఏంటంట, గేదు తోక ఉన్నంత మనం టీచరు మెడ జడ, ఇలాగా ఆమె నడుము చూడు, ఆమె చూడు, ఇది చూడని పోకిరీలు మాట. అనాగరికమైనటువంటి అజ్ఞానముతో ఉన్నటువంటి వ్యక్తులను విద్యాన్ని జ్ఞానము చేత వెలుగులు నింపాలని ప్రయాసపడుతూ విద్యను అందిస్తున్నటువంటి టీచర్స్ కి వంకలెడితే వాళ్ళ బ్రతుకులు ఏమవుతాయి, చివరికి రోడ్డు పాలు అవుతారు అన్నమాట వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు సమాజంలో అది జరుగుతుంది. మానవుడు రాను రాను ఏం చేస్తున్నాడు అంటే, ప్రకృతి సంబంధమైన మనుషుడిగా మారిపోతున్నాడు, శరీర సంబంధమైనటువంటి మనుషుడిగా మారిపోతున్నాడు. అందుకే బాబు, నువ్వెప్పుడైతే నువ్వు సొంతంగా ఆలోచిస్తావో దాని అర్థం ఏంటంటే, చూడండి ఇలా జీవితంలో నీవెప్పుడైతే దైవ ప్రమేయానికి చోటివో లోబడవో, నీ సొంత నిర్ణయాన్ని తీసుకుంటూ సొంతంగా నువ్వు ఆలోచిస్తావో, చూడండి అప్పుడే నువ్వు 100% ఫెయిల్. నువ్వు ఆ తర్వాత పనిచేసి ఫెయిల్ అవడం కాదు, నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దైవ నిర్ణయము కాకుండా నీ జీవితంలో దైవ ప్రమేయానికి చోటు ఇవ్వకుండా నువ్వు సొంత అయినటువంటి ఆలోచనకి ఎప్పుడైతే నువ్వు అవకాశాన్ని ఇస్తావో అప్పుడు నువ్వు ఓడిపోయావు. కానీ అప్పుడు నువ్వు ఒప్పుకోవు కదా, ఒప్పుకో నువ్వు. సరే, దేవుడు బలవంతం చేస్తాడు, ఆయన ఏమన్నా బలవంతం చేయడు, ఆయన ఫ్రీడమ్ ఇచ్చాడు, ఆయన వదులుతాడు. నీ సొంత ఆలోచన ప్రకారంగా నువ్వు ఎంతకాలం సాగుతావో సాగనిస్తాడు, అంత సాగనిస్తాడు. సాగు ఎంత బాగుందో చూస్తాడు. ఈ సాగడంలో నువ్వు ఎంత నాశనం అయిపోయావో, నువ్వు ఎంత నష్టపోయావో దేవుడు చూస్తాడు అన్నమాట. ఏంటి ఏదో ఆటలు అనుకుంటున్నారు దేవుడితోటి. దైవం ఏంటి, పరమును విడిచిపెట్టి భూలోకానికి రావడం ఏంటి, అంత ట్రాష్ ఏమన్నది, పిచ్చ ఏమన్నా దేవుడికి ఇదంతా? అంటే దేవుడు ఎంత ప్రేమించినా, ఎంత క్షమించినా, ఎంత మనల్ని కాపాడుకుంటున్నా కానీ ఇంకా నీవు ప్రకృతి సంబంధమైన మనుషుడిగా,
శరీర సంబంధమైన మనిషిగా నువ్వు అలాగే జీవిస్తూ ఉంటే నీ వెనకాల పడి సంవత్సరాలు పడి దేవుడు వెనకాల అలా కూడా తిరుగుతూ ఉంటాడు అనమాట, పని పాట లేకుండా. అవునా? అదే కారణం. అదే ఆదాము జీవితంలోనికి వెళ్ళనంతసేపు కూడా ఆదాము దేవుడు ఏది చెప్తే అది చేయడమే తన పని, తన ఆలోచన. దేవుని ప్రమేయం ఆలోచన లేకుండా ఇంకొక పని చేయలేదు ఆదాము చరిత్ర ఆదికాండంలో ఏముంటదండి? ఏమీ లేదు, అసలు కనబడదు మనకి. అందుకంటున్నాను, ఆదాము అనేటువంటి ఒక వ్యక్తి చరిత్రలోనికి మనం వెళ్తే బైబిల్లో కంటికి కనబడిన ఎన్నో సంగతులు ఆదాము అనేటువంటి ఆ పేరులో నుండి బయటకు వస్తాయి. అంతా తెలివికిపోయిన అంతా బైబిల్లో చూపించాలంటే బైబిల్లో అన్ని కనబడవు. నేను ఒక మాట చెప్తున్నాను, మనుషులు రాసిన పుస్తకాలు ఇంతంత ఉన్నాయి, మరి బైబిల్ ఏంటి దేవుడు రాస్తే ఎంత ఉందో చిన్నగా? అంటే బైబిల్లో ఇన్ని అక్షరాలు ఉన్నాయి కాబట్టి, ఇన్ని పేర్లు ఉన్నాయి కాబట్టి ఇంకా అంత మ్యాటర్ ఉందని అర్థమా? యోహాను సువార్తలో చివరి అధ్యాయం చివరి వచనం ఏం చెప్పి తెలుసా? యేసు ప్రభువు చేసినటువంటి అద్భుతాల గురించి రాయాలంటే ఈ భూలోకమే సరిపోదు అన్నాడు భక్తుడైన యోహాను. ఏమంట? యేసు ప్రభువు 33.5 సంవత్సరాలు ఆయన ఉన్నది. ఆ 33.5 సంవత్సరాలు ఆయన చేసిన అద్భుతాలే రాయాలంటే ఈ భూలోకమే సరిపోదట. మరి బైబిల్ ఎంత ఉంది? ఒకడు అంటాడ, మీ బైబిల్ కంటే మాది చాలా పెద్ద తెలుసా అంటాడు ఒకడు, చిన్నపిల్లడు మాట. అన్నవాడు చిన్నోడు కాదు, పండితుడే, జ్ఞానవంతుడే. కానీ వాడు దేని గురించి మాట్లాడినాడంటే బైబిల్ గురించి. అందుకని వాడు వయసు పెద్దది కావచ్చు కానీ వాడు మాత్రం చిన్నపిల్లడితో సమానం అంతే. హల్లెలూయా. ఏంటి అవ్వ వచ్చిన తర్వాత ఏదైతే తన సొంత నిర్ణయాన్ని అవ్వ తీసుకున్నదో భర్త ప్రమేయం లేకుండా, ఆదాము ఆమెను కాపాడుకోవడానికి సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజు అన్నమాట ఒకరినొకరు కాపాడుకోవడం కొరకు చాలా ఆరాటపడుతూ ఉన్నారు, కానీ దేవుణ్ణి అప్పగిస్తులే. తండ్రి అయినటువంటి దేవుడే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి దానం చేశాడండి. హల్లెలూయా. తండ్రి దానం చేశాడు ఈ లోకానికి. ఎందుకంటే ఈ లోక పాపాలను మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల ఇదని. నువ్వేం చేస్తున్నావంటే నీ సొంత పొరుగు కోసం ఆలోచిస్తావు. మరి యేసుప్రభు గారికి ఆ జ్ఞానం లేదా? చెప్పండి. నాకులాగే సొంత పొరుగు కోసం యేసుప్రభు గారు ఆలోచన చేస్తే నీ కొరకు ఎవరు బలవుదురు? చెప్పండి, అవుతారు ఎవరైనా? అదే అంటున్నాను, ఆత్మ సంబంధిగా నీవు ఆలోచిస్తున్నంత కాలము, ఆత్మ సంబంధంగా నువ్వు భక్తి చేస్తున్నంత కాలము నీకు ఎన్నో విషయాలు వినబడుతున్నా నీకు అర్థం కావు. చాలా మంది ఇంత వాక్యం వింటున్నా, ఎన్ని సాక్ష్యాలు వింటున్నా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండిపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? కారణం ఏంటి? వాళ్ళు శరీర సంబంధాల రీతిగా కొనసాగుతున్నారు అంతే. అందుకే అన్నాను, దేవుడి దగ్గర ఉండి కూడా దూరం అవుతున్నారు, దేవుడి దగ్గర ఉండి కూడా దూరంగా ఉన్నారు అంటే అర్థం ఏం చెప్పినా, దేవుడి దగ్గర ఉండి కూడా వాళ్ళ శరీర సంబంధాలుగానే బ్రతుకుతున్నారు. వాక్యం వింటారు, సాక్ష్యాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్నీ వచ్చు, రాని ఏముండవు. కానీ శరీర సంబంధులుగా ఉన్నందువలన ఆ వింటున్నటువంటి దానికి కనెక్ట్ అవ్వి నేను ఆత్మ సంబంధిగా మారాలని అనుకోరు. అందుకని ఎందుకు దేవునికి దూరం అవుతున్నారు అంటే తప్పు చేసినందువల్ల కాదు, బలహీనత ఉన్నందువల్ల కాదు, అప్పులు ఉన్నాయని కాదు, అనారోగ్యం ఉన్నది కాదు. ఎంత చెత్త ఇదంతా కూడా. ఇంకా చెప్తున్నాను, మనం చాలా భక్తులుగా ఫీల్ అయిపోతూ అనుకుంటాం మాట, మనం దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, నరహత్య చేయలేదు కాబట్టి మనం చాలా పర్ఫెక్ట్ అనుకుంటున్నాం. నువ్వెంత భయంకరమైన పాపం చేస్తున్నావో చెప్పినా ఏంటి? ఒక మాట చెప్తున్నాను, ఇలా చూడండి, లేఖనం చూపెడతాను కానీ ముందు నన్ను చూడండి. ఒక మాట, నా ప్రసంగాలు ఎక్కువ నన్ను చూడని మాటలు ఉంటాయి. ఎందుకంటే మీరు నన్ను అంత చూడకుండా మిస్ అయిపోతున్నారు. మరి పెళ్లి చూపుల్లో కూడా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కూడా అడగరు, అలాగే చూడు ఒకసారి అని ఒకసారి అంటారు. నేను మాటికి ప్రసంగంలో నన్ను చూడు అంటాను. అంటే అది ఇష్టం లేకుండా ఉన్నది ఫాస్ట్గా చూడడం అనుకుంటారు వినేవాళ్ళు. మీరు అంతే అలా ఉండాలండి. ఎప్పుడు అవకాశం వస్తుందో సందు దొరికితే సార్ పక్క వెళ్ళిపోదని చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏంటి, ఆదాం పాపం చేశాడే చేయలేదా? చెప్పాలి. చేశాడే చేయలేదా? చేశాడు. వ్యభిచారం చేశాడా? దొంగతనం, నరహత్య, మోసం, కుట్ర, దగ ఏం చేశాడు ఆదాం? అసలు ఆదాం ఏమి చేయలే. పాపం చేసింది ఎవరు? అవ్వ చేసింది. ఆదామా? దేవుడు ఏం చెప్పాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో? ఎవరు తప్పు చేస్తే వారికే శిక్ష వస్తుంది అన్నాడు దేవుడు. పాత నిబంధన ధర్మశాస్త్రం మొత్తం అంతా కలిపి మాట్లాడితే ఖచ్చితంగా ఇప్పుడు కూడా అప్లై అయ్యేది ఏంటంటే తప్పకుండా
నువ్వు చేసినటువంటి కుట్రకి, నువ్వు చేసినటువంటి పనికి ఆ శాపం నీ ఇంటి మీద, నీ పిల్లల మీద కూడా వెలుబడి చేస్తుంది. అది కూడా ఉంది బైబిల్లో. కొట్టుపాడేయకూడదు అన్ని కూడా. నువ్వు సాతానికి చోటిచ్చి దేవునికి అవకాశం ఇవ్వకపోతే ఆ ఎఫెక్ట్, ఆ ప్రభావము కుటుంబం మీద, పిల్లల మీద కూడా పడుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు కూడా పడుతుంది. అది కొట్టువే వల్ల ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అందుకని నోవాహు నీతి, నోవాహు భక్తి ఏం చేసింది? తన కుటుంబాన్ని అంతా రక్షించుకోగలిగింది. హల్లెలూయా. చాలా మంది వాళ్ళ అజ్ఞానం ఏం చేసిందంటే, వారి అవివేకం మిగిలిన వాళ్ళందరికీ నాశనం కలిగింది అన్నమాట. అది కూడా జరుగుతుంది. కాబట్టి ఆదాము తప్పు చేయలే. తప్పు చేసింది ఎవరు? అవ్వ చేసింది. అయితే చూడండి, ఇలాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర ల్యాప్టాప్ లో, కంప్యూటర్ అలాంటి ఏమి లేదు ఫిక్చర్ చూపించడానికి. అందుకే నన్ను చూడమంటే నేను మాట్లాడతాను. మీకంటే అందంగానో, ఐటీగానో, తెల్లగా ఉన్నానని కాదు చూడడం అనేది. మీరే అందంగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, ఐటీగా ఉన్నారు నాకంటే. ఈ మధ్య పేర్లు వాడుతున్నాను, అందుకే ఎలాగైనా కనబడుతున్నాను నేను. హల్లెలూయా. 10 రూపాయల బ్రాండ్ అనుకుంటాం మళ్ళీ. సో దేవుడు అన్నాడు ఈ టైపు అవ్వ ఉంది, మధ్యలో నేనున్నాను. ఆదాము అన్నాడండి. హల్లెలూయా. ఇటు అవ్వ, అటు దేవుడు, మధ్యలో ఆదాం. ఇప్పుడు చూడండి, జ్ఞానము కలిగినటువంటి ఆదామును జ్ఞానవంతుడిగా ఈ రోజు నీకు నాకు ఎందుకు ప్రజెంట్ దేవుడు చేయలేదు అంటే ఇక్కడే ఉంది లాజిక్. ఆదాము కోసం ఎంత ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు చేయలేదు ఏ ప్రసంగంలో. నేను ఇదే మూలవాక్యంతో 2-3 ప్రసంగాలు కూడా ఉన్నాయి సేమ్. అక్కడ కూడా ఇక్కడ ఏమీ ఉండదు, అసలు చెప్పేసి చెప్పడానికి లేను నేను. హల్లెలూయా. అయితే ఆదాముకి, దేవుడికి, ఇటు అవ్వకి మధ్య ఉన్నటువంటి ఆదాము జ్ఞానము కలిగిన వాడిగా ఇప్పుడు పని చెప్పాలి అంటే ఏం చేయాలి అంటే, ఆమె చేసినటువంటి తప్పుదాన్ని బట్టి, ప్రభువా ఇందులో నా ప్రమేయం లేదు, నాకు తెలియదు, ఆమె నేను వచ్చేసరికి ఈ పని చేసింది తండ్రి, కాబట్టి నువ్వే నా తండ్రి, నువ్వే నా బాసు, ఈ విషయంలో నువ్వేం చేయాలనుకుంటున్నావు చేయి తండ్రి అని ఆదాము దేవుడికి అప్పగించుకోవాలంతే. కానీ ఏం చేశాడు తెలుసా? దేవుడి మీద తోసేశాడు ఆదాము. చూడండి, అందుకంటున్నాను నేను ఎన్నోసార్లు ప్రసంగంలో చెప్పిన ఒక మాట ఏం చెప్తాను, నా పిల్లలైన మీకు తెలివైన వారుగా ఉండండి కానీ అతి తెలివైన వారుగా ఉండద్దు. మంచిది కాదు అతి తెలివి. తెలివి మంచిది, అతి తెలివి మంచిది కాదు. తెలివి అంటే దేవుణ్ణి పట్టుకోవడం, అతి తెలివి అంటే దేవుణ్ణి లేసి నువ్వు గొప్ప పొందుకోవడం, దేవుని అవమానపరిచి నువ్వు లాభం పొందడం. ఐగుప్తు దేశంలో యోసేపు తెలివైన వాడే, కానీ చెరసాల్లోకి వెళ్ళాడు. ఎందుకు? అతి తెలివైన వాడుగా ఉండకూడదని. హల్లెలూయా. అతి తెలివైన వాళ్ళు అందరూ కూడా దేవుని అవమానాలు పాలు చేసిన వాళ్ళే. మీరు చూడండి, బైబిల్ ఎవరిని చూపెడతారు చూపించండి. ఇప్పుడు కూడా చూడండి, ఎవరైనా సరే నీతో సహా దేవుని దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి వీళ్ళకి భయపడి ఉండేది ఏమి ఉండదండి. హల్లెలూయా. అవమానాలు పొంది చెరసాల పాలయ్యాడు తెలివైన వాడిగా. అందుకే దేవుని పాదాలు దొరికే యోసేపుకి. అతి తెలివైన వాడు అంటే దేవుని లేసి రాజును అవుతానని దేవుడి కంటే ఎక్కువ స్థానాన్ని ఆశ్రయించును సాతాను కింద. హల్లెలూయా. సో నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే కారణమని దేవుడి మీద తోసేశాడు. ఇటు ఈమె పాపాన్ని ఖండించలే, ఈమె తప్పుని ఖండించలే. అమ్మ నువ్వు ఎందుకు అలా చేసావు, ఆ పనులు ఎందుకు తిన్నావు అని ఈమెనే ఖండించలే. అమ్మ పిల్లలతో ఆడుకుందరు, తర్వాత నాతో చూడండి. ఫస్ట్ సీరియస్ గా వినండి వాక్యంలో. హల్లెలూయా. ఇటు అవ్వని ఖండించకపోగా దేవుడి మీద తోసేది చూడండి. ఇప్పుడు చెప్పండి, జ్ఞానవంతుడిగా ఎందుకు అనిపించలేదంటే ఎందుకు చిన్న కారణం. ఫస్ట్ అందుకంటున్నాను, నువ్వు ఎవరిని కాపాడుతావో కాపాడు, ఎవరిని ప్రేమిస్తావో ప్రేమించు, ఎవరిని వెంబడిస్తావో వెంబడించు, కానీ ప్రతిదానికి కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. కారణం ఉండాలి, చెప్పాలి సమాధానం. హల్లెలూయా. అంటే ప్రేమించడం అంటే వేరే అర్థాలు తీసుకోకండి. కొంతమంది మనకి చాలా ఇష్టమైనటువంటి మనుషులు ఉంటారు, ప్రేమ ఉంటుంది వాళ్ళకి. అందుకే ఏం చేస్తామంటే ఆ ప్రేమ కొరకు, ఆ ఇష్టం కొరకు దేవుడి సన్నిధి మానేసి రమ్మనేసరి వెళ్ళిపోతారు చాలా మంది. ఏమి ఇష్టమో మరి అర్థం కాదు. అందుకంటున్నాను, ఎవరి తరం కాదు నన్ను అలా చేయడం, నా భార్య తరం కాదు, ఇంకొకరి తరం కూడా కాదు. అసలు మొదట దేవుడికి నా జీవితంలో ప్రిఫరెన్స్ ఇచ్చేది. హల్లెలూయా. చాలా మంది ఉంటారు ప్రాణ స్నేహితులు. ఏంటి ఇంతమంది ఉన్నారు ప్రాణ స్నేహితులు, బోల్డ్ మంది ఉన్నారు పరిచయస్తులు. ఎవరైనా సరే దేవుడి కంటే ఎక్కువ కాదు అసలు. హల్లెలూయా. దేవుడు వదిలేసుకునే వాళ్ళు ఎవరో రమ్మని చెప్పలేరు. అసలు ఆఫ్ చేయడం వాళ్ళ తరం కాదు. అసలు నాకున్నటువంటి పరిధిలో అన్ని కుటుంబాలను, బంధాలను, అన్నిటినీ రిలేషన్స్ గౌరవించి, ప్రేమించి, రిస్క్ చేసుకుని ఆ పాలు పంపులు పొందుతాను అన్ని దాంట్లోకి. అంతేగా అప్పగాని అప్పగించినటువంటి దానిని పోగొట్టుకుని, దేవుడు ఇచ్చినటువంటి దానిని నాశనం చేసుకుని ఇంకొక దాన్ని పోగొట్టుకు. ఈ రోజు చాలా మంది అదే చేస్తున్నారు, అప్పగించుకుని వదిలేశారు.
అసలేం వదిలేశారు, కొసరెట్టుకుని ఎలాడుతున్నారు. సామెత ఉంటది, కొన్నాళ్ళకి మందేస్తే ఉన్నాళ్ళకి ఊడింది అన్నట్లుగా. హల్లెలూయా. కాబట్టి తప్పు చేసినటువంటి ఈమెను ఖండించడం పోగా కారణం నువ్వే అని దేవుడి మీద తోస్తాడు. చూసారా, ఈరోజు అదే జరుగుతుందన్నమాట. దేవుడి మీద తోసేస్తున్నారు అందరూ. అంతేగాని తప్పు నాదే అని ఒప్పుకోవట్లే. ఆదాము తప్పు అయిపోయింది ప్రభు అని రాలే, దాక్కున్నాడంటే ఆయన స్వరం విన్నప్పుడు. దాక్కునే సమయం అదే. తప్పు అయిపోయిందయ్యా, నన్ను క్షమించు, అనుకోకుండా ఇలా చేసేసాను, ఆమెను పెట్టి నేను ఇలా చేశాను ప్రభు అని. కానీ ఆమె మీద కూడా తోయట్లే, దేవుడి మీద తోసేస్తున్నాడు. ఆ స్త్రీని ఇచ్చినటువంటి నువ్వే అన్నాడు. అంతే, నీవే ఇచ్చావు ఆ స్త్రీని, లేకపోతే నేను తప్పు చేయకపోదని అన్నాడు. ఈరోజు అదే అంటున్నాను, అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాడు ఒప్పుకుని విడిచిపెట్టివాడు కనికరము పొందును. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. చాలండి. ఏంటంటే పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? ముందున్న వాళ్ళకి నిద్రవుతుందని నేను కనబడక కొన్ని రోజులు ఆగండి, మొత్తం కనబడతారు అని ఆవిడ ఇలా చూద్దునండి. ఆజ్ఞ అతిక్రమమే పాపము అంట. ఇప్పుడు చెప్పండి, వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, నరహత్య చేయలేదు అని సంబరపడుతూ మురిసిపోతున్నటువంటి వ్యక్తులు ఎలాంటి పాపాన్ని చేస్తున్నారో ఆజ్ఞ అతిక్రమిస్తున్నారంట. ఏంటి ఆజ్ఞ? ఏది అనుకుంటున్నారు? ఏం కాదులే, దేవుడు పట్టించుకోవాలన్నారు. చాలా సీరియస్ గా చూస్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. త్వరగా సమయం అయిపోతుంది, ముగించేస్తాను. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. చాలండి. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంట. ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోనండి. చూడండి, ఇలాగ అందరూ నా వైపు చూడండి. చాలా విలువైన సందేశం ఇది. ఒక మాట చెప్తున్నాను, ఎంతో కన్నీరు కార్చి ప్రభువా అంటూ దేవుడి వైపు చూసుగా దేవుడిస్తున్న సందేశాలు ఇవి. అర్థమవుతుందా? ఏదో గోడ మీద ఉన్నటువంటి రాతలు తీసుకుని వచ్చి రాసేసుకుని అప్పచెప్పే ప్రసంగాలు కాదు ఇవి. కన్నీటి ప్రార్థనతో, వేదనతో, మూలుగులతో, రసవేదనలో నుండి దేవుణ్ణి ప్రేమిస్తూ ఆ ప్రేమను ప్రజెంట్ చేయాలి సమాజానికి అనేటువంటి ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన సందేశాలు ఇవన్నీ కూడా. హల్లెలూయా. చెప్పాను కదా, 50 రోజుల తర్వాత ఉపవాస ప్రార్థన ముగించుకున్నటువంటి నన్ను నా తమ్మునేలో ఉన్నటువంటి వాక్యానికి పేర్లు చేసి వంకలు పెడుతున్నారు. మరి నువ్వు పెట్టచ్చుగా, అంతకంటే అందంగా. నీ దగ్గర 3 మంది ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, అన్ని ఉన్నాయి, ఆస్తి ఉంది, చిటికేస్తే లక్షలు వచ్చేస్తే అన్ని వచ్చేది, మరి పెట్టచ్చు కదా. పెట్టే దమ్ము లేదంతే. హల్లెలూయా. అంతే చెప్తున్నా, సవాల్ చేసి నేను పెట్టే దమ్ము లేదు, పెట్టు ఉండే. కానీ నాకు ఇచ్చిన కృపను తృణీకరించడానికి నువ్వెవడం? హల్లెలూయా. అవునా కదా? పెట్టు. నీకు నాకంటే అంత జ్ఞానము, అంత భక్తి, అంత తెలిసినప్పుడు పెట్టుకోండి. నాకు ప్రతి సందేశానికి పేరు ఉంటుంది. దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత అది. నేను ఆ ప్రతి పేరులోకి వెళ్ళి అందులో ఉన్నటువంటి మ్యాటర్ ఏంటో చూసుకుంటాను. నేను అప్పుడప్పుడు నా ప్రసంగాలు నేను ఎక్కువ వింటాను. హల్లెలూయా. సో దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రవర్తన చూసుకోవాలని బైబిల్ చెప్తుంది ఇక్కడ. అర్థమవుతుందా? ఎలా చూసుకోవాలి ప్రవర్తన? ఎలా చూసుకోవాలి ప్రవర్తన? అరణ్యంలో ఉన్న యోహాను ఎద్దు కంటే ఏం వెళ్ళింది? దేవుని యొక్క వాక్యం వెళ్ళిందంట. నా ప్రశ్న ఏంటంటే, యోహాను దగ్గరికి ఎందుకు వెళ్ళింది? అక్కడ టౌన్ లో, అరణ్యం అంటే అడవి కదా, అంటే ఈ టౌన్ లో పట్టణాలన్నీ దాటుకుని అడవి దగ్గరికి వెళ్ళిందంట వాక్యము. ఎందుకు వెళ్ళింది? యోహాను దగ్గరికి ఎందుకు వెళ్ళింది వాక్యం? యోహాను ఆత్మ సంబంధమైనటువంటి మనుష్యుడిగా ఉన్నాడు గనక వెళ్ళింది. హల్లెలూయా. ఈ రోజు వింటున్నటువంటి వాక్యం నీలో ఫలించకపోవడానికి కారణం అని చెప్పినా చూడండి, ఈజీగా ఏమి లేదు, సింపుల్ గా వాక్యం వింటున్నాను కానీ ఎందుకు ఉండట్లేదని బాధపడతారు కదా. ఒకటే, నువ్వు దేని కొరకు ఆలోచన చేస్తావు అదే తిరుగుతుంది నీలో. అర్థమవుతుందా? నువ్వు వేటి కొరకు ఆలోచన చేస్తావు అదే తిరుగుతుంది. నేను దేవుడి కొరకు ఆలోచన ఉంటది. మీ ఇంటికాడ ఉన్నా, మీతో ఉన్నా, ఎవరితో మాట్లాడినా దేవుడి కోసం ఆలోచన ఉంటది. వెళ్తాను, ప్రార్థన అయిపోతుంది, వెళ్తాను ఇంకో చోటకి. అక్కడికి వెళ్ళేసరికి వాక్యం ఏం చెప్పాలో తెలియదు. దానిలో వీళ్ళతో మాట్లాడుతూనే వీళ్ళు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తేనే
ప్రభువా అంటూ చూస్తానమాట. వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళే వరకు కూడా దేవుడు చెప్పడు. హల్లెలూయా. దేనికోసం నువ్వు ఆలోచన చేస్తావు అదే తిరుగుతుంది నీ చుట్టూను. అరణ్యంలో యోహాను ఎద్దుకు వెళ్ళింది ఒకటి దగ్గరికి, అది కూడా యోహాను ఎలాంటి స్థితిలో ఉన్నాడో చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళింది. కానీ గనులు జ్ఞానులు ఎక్కడ ఉన్నారు అదే చెప్తున్నాను. ఏం చెప్పినా చూడండి, క్రైస్తవ సమాజానికి కూడా ఈ మాట ఒక ఛాలెంజ్ మాట, ఒక కనిపు కలిగే మాట. కారణం ఏం చెప్పినా, వింటున్న వాకు నీ హృదయంలో ఫలించకపోవడానికి కారణం ఏం చెప్పినా, నువ్వు శరీరంతో ఆలోచిస్తున్నావు అంతే దాన్ని. హల్లెలూయా. ఆత్మ సంబంధముగా నువ్వు ఆలోచన చేస్తే అది ఒకలాగా అర్థమవుతుంది, శరీర సంబంధిగా నువ్వు ఆలోచన చేస్తే అది మరొకలాగా అర్థమవుతుంది. హల్లెలూయా. పాటల పుస్తకం ఏమన్నా పాట పాడదాం. ఆ పుస్తకం ఏంటన్న? మరి యొక్క తరి నేను గాయపరచితిని, మైకు. మరి యొక్క తరి నేను గాయపరచితిని, ఘోర దురితుడనయ్యా నీ దయ కోరి నిలచితినయ్యా, ఘోర దురితుడనయ్యా నీ దయ కోరి నిలచితినయ్యా. మరి యొక్క తరి నేను గాయపరచితిని, ఘోర దురితుడనయ్యా నీ దయ కోరి నిలచితినయ్యా. లేచిన జ్ఞానము వేగంబాయెను, తీర్మానము బలహీనంబాయెను. లేచిన జ్ఞానము వేగంబాయెను, తీర్మానము బలహీనంబాయెను. పాప నియమము బలీయంబాయెను, పాప నియమము బలీయంబాయెను. నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను, నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను ఎరిగి ఎరిగి ఇంతగా ఎరిగి ఎరిగి ఇంతగా మరి యొక్క సరి గాయపరచితిని, ఘోర దురితుడనయ్యా నీ దయ కోరి నిలచితినయ్యా, ఘోర దురితుడనయ్యా నీ దయ కోరి నిలచితినయ్యా. సిగ్నల్ కోసం బయట టెలిఫోన్ అది కనెక్ట్ అయి ఉంది. స్తోత్రం. హల్లెలూయా. మంచిది, విందాం శ్రద్ధగా. గనులు గొప్పవారు జ్ఞానులు చాలా మంది ఉంటుండగా వీళ్ళందరినీ వాక్యం దాటిపోయి ఎక్కడో అడుగులో ఒకరి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటంటే, అదే అంటున్నాను, మన జీవితంలో మనకు కనబడుతున్న వినబడుతున్న అనుభవిస్తున్న ప్రతి దాంట్లో కూడా మనం ఆలోచిస్తున్నాం ఏంటంటే, మన సొంత జ్ఞానముతో సొంత ఆలోచనతో మనం ఆలోచిస్తున్నాం. ఒక మాట చెప్తున్నాను, నువ్వు ప్రతిదీ నీ సొంత నిర్ణయాలు సొంత ఆలోచన చేసుకున్నప్పుడు దేవుడు ఎందుకు నీకు? ఇంకా అవునా చెప్పు, ఎందుకు దేవుడు? నువ్వే దేవుడు. ఇంకా నీకెందుకు దేవుడు? దేవుడు ఎవరికైనా ఎందుకు కావాలంటే, నేను మనుషుడును, నేను బలహీనుడును, నాకు ఏమీ తెలియదు, అన్నీ తెలిసినటువంటి దేవుడు నాకు కావాలి, దేవుని మాట చెప్పున నేను నడవాలనుకున్నవారు కావాలి దేవుడు. ఇంకా అన్ని నువ్వే చేసుకోవాలనుకున్నప్పుడు నీకు నచ్చినట్లుగా దేవుడు ఎందుకంటే టైం వేస్ట్ అంతే. ఈరోజు చెప్తున్నాను, ప్రపంచంలో నాస్తికత్వం కానీ ఆస్తికత్వాన్ని చూసుకున్నట్లయితే ఎవరు ఎక్కువగా టైం వేస్ట్ చేసుకుంటారో తెలుసా? క్రైస్తవులు. అందుకంటున్నాను, నా ప్రసంగాలు పొగిడే ప్రసంగాలు కాదు. పొగుడుకుంటే మిగిలిన పాస్టర్లాగా బోళ్ళు వచ్చేసిన నా దగ్గరికి ఎలకలో చిలకలు తినేసి నీ పాడికి నా దగ్గర వచ్చేసేదాన్ని. హల్లెలూయా. ఒకటే మాట, ఈ ప్రసంగాలు పట్టుకుంటే ఒకటి భయంకరంగా నన్ను ద్వేషించేయడం, లేకపోతే ఎవరి కర్మ ఆడిపోవాలని ఎందుకని వదిలేయడం. కుక్కను కొన్నిసార్లు మురిగే కుక్క కరవదని అలాగే నన్ను వదిలేయడం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. లేదా గట్టిగా పట్టుకున్నారంటే నాకంటే మొండుగా అయిపోతారు మాట మీరు. హల్లెలూయా. నాకంటే మొండోళ్ళు అవుతారు ఖచ్చితంగానే.
ఇవి దేవుని ఎదుట పరలోకంలో నీకు గొప్ప ఘనతలు బహుమానాలు తెస్తాయి. ఎందుకంటే పాస్టర్లు చెప్పేసి వదిలేయడమే వాళ్ళ పని అయిపోతున్నారు అంతే, అంతకు మించి ఏమీ లేదు ఈ దినాలలో. హల్లెలూయా. ఒకప్పుడు వేరే, ఇప్పుడు వేరే, పరిస్థితి మారిపోయింది. కనుక నీకు సొంతంగా నువ్వు అన్ని ఆలోచన చేసుకున్నప్పుడు యథార్థంగా ఆలోచిస్తే దేవుడు ఎందుకు నీకు? అందుకంటున్నాను, దేవునికి ఎందుకు దూరం అవుతున్నారు అంటే, దేవుని ప్రమేయము, దేవుని ఆలోచన నీ జీవితంలోని తీసుకోకుండా నీ సొంత ప్రమేయం, నీకు ఇష్టమైనటువంటి వారి యొక్క ఆలోచన ప్రమేయంతో నువ్వు నడుస్తావు గనక వాక్యం నీలో ఉండదండి. అర్థమవుతుందా? ఉండదు. నీలో ఎలా ఉంటుంది చెప్పు? ఉండదు వాక్యం నీకు నచ్చడం కాదండి. ఎవరికి కావాలి? నీ బోడి పెత్తనాలు, నా బోడి పెత్తనాలు. వాక్యానికే మనం నచ్చాలి. అందుకనే గనులైన వారు ఎవరు, అక్కడ గొప్పవారు ఎవరు నచ్చలేదంటే వాక్యానికి. ఎవరు నచ్చారు? అరణ్యంలో మూనుగుతూ కొన ఊపుతూ ఉన్న యోహాను దగ్గరికి వెళ్ళింది. యోహాను నచ్చాడు వాక్యానికి. హల్లెలూయా. మన వాక్యానికి వంకలేకపోతే వాక్యమైన యేసయ్యను ఏమన్నారు? నీకులా వ్యభిచారం వాళ్ళు పుట్టామనుకుంటున్నావు మేము అన్నారు యేసయ్యను. ఎంత అవమానించారో తెలుసా? అందుకని వాక్యమైన యేసు అవమానించబడ్డాడు భూమి మీద. అందుకే ఈ రోజు యేసు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. అందుకే నేను ఎన్ని అవమానాలు, బాధలు, కష్టాలు, నష్టాలు పడినా కానీ ఈ వాక్యాన్ని నువ్వు గణపరచాలి నీ జీవితంలో. వాక్యము ఎవరి దగ్గర ఉంటది అంటే, వాక్యాన్ని అమితముగా ప్రేమించి గణపరిచే వాళ్ళ దగ్గర ఉంటది. వాళ్ళ చుట్టూ తిరుగుతుంది వాక్యం. హల్లెలూయా. లైట్ తీసుకోవద్దు దయచేసి, నేను చెప్తున్నాను. 100 సంవత్సరాలు నువ్వు తపస్సు చేసుకున్నా నువ్వు భక్తురాలు కాలేవు అసలు. అంటే ఇలాంటి సందేశాలు, ప్రసంగాలు, ఇంత భారము కలిగి సేవ చేస్తున్నటువంటి దైవజనుడు ఎదుట మీరు ఉండి కూడా నేర్చుకోకపోతే నేను సవాల్ చేస్తానమాట. మీ తరము కాదు అసలు. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు వారి దగ్గర ఉండి కూడా నేర్చుకోలేకపోయాడు ఇస్కరియోతు యోధ. అంత ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ మీకు కొంచెం కఠినంగా కనబడచ్చు. నేనే బోల్డ్ ప్రసంగాలు చెప్పాను, నాకంటే వాక్య సేవకులు, జ్ఞానులు బోల్డ్ మంది ఉన్నారని. అయినా వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోలేరు. ఎందుకో తెలుసా? నా ఎంత సింపుల్ గా, ఎంత తగ్గింపుతాలు ఉంటారా మీ దగ్గర? చెప్పండి, సవాల్ చేస్తాను నేను. ఉంటారా? ఉండరు. నాకంటే జ్ఞానులు, గనులు, గొప్పవారు, బలవంతులు, మేధావులు అన్ని తెలిసిన వాళ్ళే. నేను వాళ్ళ కాలుగోటికి సమానం కాదండి. కానీ నేర్పించడానికి నాకున్నటువంటి భారము, నాకున్నటువంటి ప్రయాస అక్కడ వాళ్ళకు ఉండదు. అందుకని అన్నాను నేను. అంతేగాని అన్ని నాకే తెలుసు, అవతలకి ఏది ఆ మాట ఇప్పుడు నేను అనలేదండి. మీరు జాగ్రత్తగా వినాలి నా పిల్లలు. అర్థమవుతుందా? అన్నీ నాకే తెలుసు, ఇతరులకి ఏమీ తెలియదని నేను ఎప్పుడు కూడా అనలే. ఏ ప్రసంగంలో కూడా అనలే. నేను అందరికంటే తక్కువ వాడిని చెప్పాను, కానీ అదే చెప్తున్నాను. కానీ ఇలాగ నేర్పించాలనేటువంటి తపన, తృష్ణ, భారం ఎక్కువ ఉండదు మిగిలిన వారికి. ఎలాంటి గొప్ప బోధకుడి దగ్గరికి వెళ్ళు, నీ చుట్టూ వాళ్ళ చుట్టూ నువ్వు తిరగడానికి నీకు సమయం ఉండదు అక్కడ. ఉండదా? అందుకే నేర్చుకోలేమని చెప్తున్నాను నేను. అంతే తప్ప వేరే కోణం, ఉద్దేశం అనేది కాదు. కాబట్టి ఈరోజు ఎంత వాక్యం, ఎలాంటి వాక్యం వింటున్నా నీకు చలనం రాకపోవడానికి కారణం ఏంటి? నువ్వు శరీర సంబంధిగా ఉంటున్న వాక్యానికి నువ్వు నచ్చట్లా. వాక్యం రాక వస్తుంది అప్పటికి అనుకుంటే వదిలేసి వెళ్ళిపోతామాట. నేను చెప్తున్నాను, ఎవరైతే విన్నటువంటి వాక్యము నాలో చచ్చిపోకూడదు, నాకు దూరం అయిపోకూడదు అని ఆశ, ఆతురత కలిసి ప్రసంగం ద్వారా నీకు ఒక మార్పు కలగాలంటే నువ్వేం చేయాలి తెలుసా? కనీసం వింటున్నటువంటి వాక్యము కొరకు కఠినమైన ఉపవాసం ఉండాలి. నువ్వు తినేసి ఉండొద్దు. నేను కొన్నిసార్లు చెప్తాను ఏమని, కొంచెం తినేసి ఉన్నాను ఉపవాసం అని. అన్ని ఉపవాసాలు ఒకటి కాదు. హల్లెలూయా. కఠినంగా ఉండాలి నువ్వు ఉపవాసం. వింటున్నటువంటి నీ మాట ఏది కూడా నన్ను దాటి వెళ్ళిపోకూడదు ప్రభు అని కఠినంగా ఏడ్చి ప్రార్థన చేయాలి ప్రభు సన్నిధిలో. నువ్వు అది ఈజీ అనుకుంటున్నారు ఏదోనో. హల్లెలూయా. ఏంటి అంత ఈజీ కాదు దేవుని యొక్క వాక్యము. అందుకే చెప్తున్నాను, డబ్బుతోనూ, ధనంతోనూ, బలంతోనూ వాక్యాన్ని కంపేర్ చేసుకుంటున్నారు చాలా మంది. అందుకే ఉండట్లేదు వాక్యం చాలా మంది దగ్గర. కాబట్టి ఆదాము మొదలుకొని అనేకల వర్గ దగ్గర నుండి ఎందుకు దేవునికి దూరం అవుతున్నారంటే, డెఫినెట్లీగా చెప్తున్నాను, వారు దేవుని మనసును, దేవుని ఆలోచనను పక్కన పెట్టి ఎప్పుడైతే ప్రకృతి సంబంధమైనటువంటి రీతిలో, శరీర సంబంధమైనటువంటి రీతిలో వాళ్ళ సొంత జ్ఞానమునకు అనుకూలంగా వారు ప్రవర్తిస్తారో, మాట్లాడతారో, డెఫినెట్లీగా చూడండి, వాళ్ళు దగ్గరగా ఉన్న గాని దేవునికి దూరమే వాళ్ళు. హల్లెలూయా. అందుకని ఆజ్ఞ అతిక్రమమే పాపమంట. ఎందుకు పాపం అన్నది చెప్పండి ఒక మాట. దేవుని యొక్క వాక్యం ఏం చెప్పిందో తెలుసా? వాక్యాన్ని ప్రేమించేటువంటి వాడు సహవాసాన్ని ప్రేమించాలి. నువ్వు సహవాసాన్ని ప్రేమించకుండా వాక్యాన్ని ప్రేమిస్తానంటే అందరు ట్రాష్ అది. హల్లెలూయా.
ఏండి వాక్యాన్ని ప్రేమిస్తే అర్థం ఏం చెప్పినా సంఘ సహవాసం నువ్వు ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. నువ్వు దాన్ని కంటిన్యూ అవ్వాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అంటే నువ్వు ఇది ఒకటి నిర్లక్ష్యం చేస్తే ఎంత పాపం చేస్తున్నావో తెలుసా? చూడండి, ఇలాగా సంఘ సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి క్రైస్తవులు ఎంత భయంకరమైన పాపం చేస్తున్నారంటే, వ్యభిచారము, దొంగతనం, నరహత్య కంటే ఘోరమైన పాపం చేస్తున్నారు వాళ్ళు. గుర్తుపెట్టుకుని మాట ఏ బోధకుని అడుగుతారో అడగండి, ఈ చిన్న లైన్ బిట్ కట్ చేసుకుని అడగండి. ఊరికనే కాదు, నిత్యత్వములు దేవదూతల చేత పరిశుద్ధుడని పూజలంబడుతూ ఆరాధింపబడుతున్నటువంటి దేవుడు మట్టి మనుషులైనటువంటి మనతో సహవాసం చేయడానికి వచ్చాడు ఈ భూమి మీదకి. హల్లెలూయా. వచ్చాడే రాలేదు యేసుప్రభువు వారు. వచ్చి ఏం చేశాడు? నిన్ను నన్ను కూడా నువ్వు ఆజ్ఞను అతిక్రమించే వ్యక్తి అవుతావు. అర్థమవుతుందా? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా చూసుకోవాలంట? జాగ్రత్తగా చూసుకోవాలంట. అంటే ఏం చూసుకోవాలి? పౌడర్ రాసుకున్నానా లేదా? ఇంటికి తాళం వేసానా లేదా? బండి తాళం పెట్టినా లేదా? ఇదా చూసుకోవడం అంటే ఏంటో చెప్పిన చిన్న పాయింట్ చెప్తున్నా చూడండి. ఇలాగా నేను అందరిలాగా గుడికి వెళ్ళి అందరిలాగా నేను రాకూడదు ప్రభువా. వెళ్తున్నటువంటి నేను వినబడుతున్నటువంటి వాక్య ప్రకారంగా నా లోపాలు, నా లోటులు దిద్దుకోవాలి తండ్రి అనేటువంటి ఈ మనసు ఉండాలి సింపుల్ గా. హల్లెలూయా. కొంతమంది అవి ఏముండవు. నేను చెప్తున్నాను, మనం వెళ్తున్నది ఎక్కడికి? జీవము కలిగిన దేవుని మందిరం అని చెప్పింది బైబిల్ 1 తిమోతి 3:15. హల్లెలూయా. ఇంకో చోటికి కాదంటే క్రైస్తవులు వెళ్తున్నది. నేను చెప్తున్నాను, ఈ సంఘానికి కాదు నా ప్రసంగాలు. దేవుడు బ్రతికించుకున్నది ఒక ప్రాంతం కొరకు కాదండి. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరానికి వస్తున్నప్పుడు నువ్వు ఎలాంటి ప్రవక్తనతో ఉన్నావో వాక్యము ద్వారా ఆ ప్రవక్తను నిన్ను మార్చేసుకోవాలట. నేను చెప్తున్నా ఖచ్చితంగానే, వ్యభిచారం, దొంగతనం, నరహత్య కంటే ఘోరమైన పాపం క్రైస్తవులు చేస్తున్నది ఏం చెప్పినా ఆజ్ఞ అతిక్రమించడమే. అందుకంటున్నాను, ప్రపంచంలో నాస్తికులు గాని ఆస్తికులు గాని ఎక్కువ సమయాన్ని వేస్ట్ చేసేసుకుంటున్న వారు ఎవరు అంటే క్రైస్తవులే. ఎందుకో తెలుసా? నమ్మింది దేవుడినే, వెళ్తున్నది గుడికే, అన్నిట్లో పాలుపొమ్మలు పొందుతాం, కానీ ఏంటంటే దేవునికి మాత్రం దగ్గర అవ్వట్లేదు ఇంకానే. అందుకే అంటున్నాను కారణం. మరి చెప్పండి, దేవునికి దగ్గరగా నువ్వు ఉండకుండా ఎంతకాలం భక్తి చేసినా, ఎంతకాలం ప్రార్థన చేసినా నువ్వు ఆత్మ సంబంధంగా మారకపోతే దగ్గర ఉన్నట్ల దూరం ఉన్నట్ట. అందుకే చెప్తున్నాను, ఆత్మ సంబంధమైనటువంటి మనుషుడు, ఆత్మ సంబంధమైనటువంటి భక్తుడు, ఆత్మ సంబంధమైన భక్తుల ఆలోచనలు, వాళ్ళ నిర్ణయాలు శరీర సంబంధమైనటువంటి ఎన్ని రకాల బంధువర్గానికైనా సరే ఎప్పటికీ అర్థం కారణం బట్టే, ఆ కారణాన్ని బట్టే భక్తుల జీవితాల్లో కొన్ని కుటుంబాలు ఎందుకు కూలిపోయినాయి అంటే జ్ఞానం లేదు వాళ్ళకి. చెప్పాలి మీరు నాకు, అమ్మ ఎవరు నిద్రపోవద్దు అసలు. హల్లెలూయా. ఏంటి, భక్తులు జీవితాల్లో కొన్ని కుటుంబాలు చాలా భయంకరమైన ప్రమాదంలో పడినాయి. ఎందుకు చెప్పాలి మీరు నాకు అంటే వాళ్ళకి జ్ఞానం లేదా? ఎవడో పనికిమాలినోడు అక్కడ ఎడతాడు, ఓఫిరి గారి కోసం మాట్లాడుతున్నాడు. కుటుంబాన్ని కూల్చుకున్నవాడు సంఘాన్ని కడతాడట అని దుర్మార్గంగా మాట్లాడారు. ఏంటి ఏం మాట్లాడతారు? మరి యోబు భార్య ఏమైపోయింది? యోబు భార్య లోతు భార్య ఏమైంది అంటే నీతిమంతుడగు లోతు అని ఉంది బైబిల్లో. భార్యని రక్షించుకోవడం ఈడే నీతిమంతుడు అంటావా? చెప్పాలి. అదే అడుగుతున్నాను. నోరుంది కానీ అడ్డు అదుపు లేకుండా మాట్లాడడం చాలా ఈజీ. నేను మాట్లాడుతున్నప్పుడు నాలుగు బయటికి తీసేయగలను, ఒక్కొక్కటి లాగేయగలను, కోసేయగలను, కానీ మూర్ఖత్వంతో అధికారం చేయగలుగుతాను, అంటే కౌంటర్ వేయగలం అలాగే మాటికి. కానీ దాని కొరకు వాదోపవాదం చేసే సమయాన్ని వేస్ట్ చేసుకోవడం కాదు. కానీ ప్రశ్నకి సమాధానం చెప్తున్నాను. ఏంటి, లోతు నీతిమంతుడని బైబిల్లో ఉంది, తన భార్య మాత్రం ఉపశమనం అయిపోయింది. అంటే ఎందుకు? తను కాపాడుకోవడానికి తన ప్రయత్నం చేశాడు, కానీ దేవుని మాటను తిరస్కరించి వెనక తిరిగి చూడొద్దు అంటే అదేదో ఒత్తాతలా చూసేసింది దేవుడు, ఏదో పెద్ద సాధించి ఉక్కిరేసేసినట్లుగా. కొంతమంది అదే మీకు అప్పగింపబడి పని మాత్రమే చేయాలి, అతి తెలివిని ఉపయోగించొద్దు. మీరు ఈరోజు చెప్తున్నాను, యథార్థం గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ కూడా నా జీవితంలో నా సాక్ష్యాన్ని కానీ, నన్ను కానీ, నా జీవితాన్ని కానీ తిడుతూనే ఉన్నారు, ద్వేషిస్తూనే ఉన్నారు. నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రతి దాంట్లో వంకలు పెట్టే వాళ్ళు ఉన్నారు. చాలా అరుదు జీవితంలో. ఆకాశాలన్నీ చుక్కలు ఉంటే లెక్క పెట్టలేము. అలాగే నా జీవితంలో ఇంతమంది మనుషులతో పరిచయాలు ఉన్నా కానీ లెక్క పెట్టగలను నేను. వీళ్ళు మాత్రమే నన్ను కొంచెమైనా అర్థం చేసుకునే మనుషులు వీళ్ళు మాత్రమే అని చెప్పగలను నేను. మిగిలిన అందరూ వంకలు పెట్టడమే, వాక్యానికి ప్రతిదానికి వంకలు పెట్టడమే. చెప్తున్నాను, ఇన్ని వంకలు పెట్టించుకుని క్రీస్తును ప్రకటిస్తున్నాను నేను. చాలా మంది ఏంటంటే
చిన్న నొప్పి తగలకూడదట, చిన్న గాయం అవ్వకూడదు. నేను చెప్తున్నాను, గాయాల అనుభవాలు లేనివాడు ఒక్కడు ఎవడు పరలోకానికి. హల్లెలూయా. నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు, అనుభవాలు లేనడు ఒక్కడెల్లడు పరలోక రాజ్యానికి. ఏది అనుకుంటున్నారు క్రైస్తవులు? ఏంటి సుకుమారంగా పెరిగేటువంటి లోకమేం కాదైతే. అర్థమవుతుందా? దేవుని రాజ్యానికి వెళ్ళడానికి నువ్వు ఇంకా కఠినమైపోవాలి, నువ్వు ఇంకా బండెక్కిపోయేది మాట. నువ్వు అక్కడ బహుమానాలు పొందే వాళ్ళు అందరూ ఎవరో తెలుసా? పరలోక రాజ్యంలో భూమి మీద అందరి చేత ద్వేషింపబడిన వారు, అర్థం చేసుకోలేనటువంటి మనుషులు ఎదుటి బ్రతికిన వారు, మాటి మాటికి అపార్థాల చేత తృణీకరింపబడినటువంటి వ్యక్తి. చిన్న గాయం అవ్వకూడదు ఇక్కడ మనుషులు ఎవరికైనా. అమ్మా నిద్రపోవద్దు ఎవరు కూడా. హల్లెలూయా. పాస్టర్ గారు వచ్చే వారం కారం పెట్టండి, కారం నీళ్లు కలిపి శుభ్రంగా పెట్టండి, రంగు నీళ్ళు రసనాలా ఉండాలి శుభ్రతడి. హల్లెలూయా. చిలకరిం బాప్తిజంలో కొంచెం ఇలా చేయడం, పక్కన వాళ్ళు చేసుకొని ఎవరు నిద్రపోతున్నారని ఇలా లేపి అలా కట్టడం, అంతే సింపుల్ గానే. అంతే. మళ్ళీ లేపకుండా ఎడతారేటి, ఇలా లేపి ఇలా కట్టడమే చిలకరింపులాగా. హల్లెలూయా. చూడు అని అంతే, ఇంకేమీ లేదు. కాబట్టి పరలోక రాజ్యములోకి చేరేవారు, పరలోక రాజ్యంలో బహుమానములు అందరూ కూడా ఏంటి అంటే ఇక్కడ భయంకరంగా తృణీకరింపబడి ప్రసవేదన పడిన వాళ్ళు వెళ్తారు. అక్కడ సుకుమారంగానే బ్రతుకుతాని, ఎవరు ఏమనొద్దు, చిన్న అవమానం నింద ఏం రావద్దంటే వెళ్ళు బాగానే నరకంలోకి వెళ్ళి ఎద్ది. కానీ ఇక్కడ మాత్రం బాగా బ్రతుకు, అక్కడికి వెళ్ళు. నేను చెప్తే గుర్తుపెట్టుకోండి, ధనం సంపాదించుకుంటావో, ఆస్తులు అంతస్తులు సంపాదించుకుంటావో నీ ఇష్టం. కానీ నువ్వు మాత్రం దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ ఖచ్చితంగా సంపాదించుకోవాల్సిందే. హల్లెలూయా. వేరే ఆప్షన్ లేదు, నష్టపోతావు. రాకడ సమీపంగా ఉంది. ఇంకా చిలక జ్యోతిష్యాలు, ఆ జ్యోతిష్యాలు కాదు, ఇక రాకడ చాలా బహు సమీపంగా ఉన్నది. నువ్వేం సంపాదించుకో తప్పలేదు, కానీ వాక్యాన్ని మాత్రం సంపాదించుకుని తీరవలసిందే. హల్లెలూయా. కాబట్టి రోజు దేవుడికి ఎందుకు దూరం అవుతున్నారు అనేకులు అని అంటే, వీళ్ళు శరీర సంబంధులుగా, ఆత్మ సంబంధులమైన మనుషులు ప్రకృతి సంబంధులుగా, శరీర సంబంధులుగా మాట్లాడి ఈ విషయాల కోసమే అంత ఆలోచన అంతా దీని చుట్టే తిరుగుతుంది. అందుకే కొరింథీ పత్రిక చదివించాను. అక్కడికి రండి, మళ్ళా 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలోనికి రండి. ఇది చెప్పి ముగిస్తాను ఇక. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపబడడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఇవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును, గాని అతడు ఎవరిని చేతనైనను వివేచింపబడ్డాడు. అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన అంటే ప్రతి విషయంలోనూ దైవజనులు తీసుకున్నటువంటి నిర్ణయాల, ఆలోచనలు ప్రతిదీ కూడా అర్థమవుతుంది. కానీ అతన్ని ఎవరు అర్థం చేసుకోరు. దేవుణ్ణి అర్థం చేసుకోగలుగుతున్నాడు, కానీ అతన్ని ఎవరు అర్థం చేసుకోరు. అదే తేడా. ఈ రోజు భూమి మీద ఉన్నటువంటి భక్తులు ప్రజెంట్ లో ఓఫిరి గారి కంటే అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరో లేరేసేను. ఓఫిరి గారు అంత అర్థం చేసుకున్నాడు కాబట్టి 46 ఏండ్లుగా చూడండి, అంత ఏదో మాట్లాడుకుంటాం మనం ఈజీగాని. ఇన్ని సంవత్సరాలుగా ఒక వ్యక్తిని క్రైస్తవ సంఘాలు, అన్య సమాజము పాయింట్ అవుట్ చేసి ప్రతి విషయంలో తుమ్మినా దగ్గినా ఏది చేసినా ప్రతి విషయంలో త్రోసివేసి తృణీకరించి ద్వేషిస్తూ ఉన్న ఆయన ఈ పనిని ఎలా చేస్తున్నాడో ఆలోచించండి. ఆయన ఆత్మ సంబంధి, ఆయన ద్వేషించే ప్రతి వ్యక్తి కూడా శరీర సంబంధే. వాళ్ళు పాస్టర్లు అయినా పాస్టర్లు అమ్మని ఎవరైనా సరే ఆయన ద్వేషించే ప్రతి ఒక్కరు కూడా శరీర సంబంధులే. అందుకే ఆయన ద్వేషింపబడుతున్నాడు. అందుకని ఆయన ఆత్మ సంబంధి కాబట్టి ఆత్మ దేవుని సంగతులు ఆయన గ్రహించి చేయవలసిన కార్యాలన్నీ కూడా ఆయన చేయగలుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఫైనల్ గా ఇక్కడ ఏం చెప్పింది అంటే 16, ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసును కలిగిన వారు. పౌలు చెప్పేశాడు. చూడండి, ఇలాగ ముగిస్తున్నాను. ఇక భక్తుడు అన్నాడు, మనం ఎవరమంట? క్రీస్తు మనసును ఎరిగిన వారు అన్నాడు. అంటే కొరింథీలో ఉన్నటువంటి సంఘము దేవుని మనసును ఎరిగినట్లుగా పౌలుతో పాటు పరిచర్య చేశారట. హల్లెలూయా. నేను అదే చెప్తున్నాను, నువ్వు మందిరానికి వస్తున్నావు కదా, మరి వచ్చినప్పుడు నీవు ఏమవ్వాలి? దేవుని మనస్సును ఎరగాలి నువ్వు. అంటే మనం ఏం చేస్తున్నావు చెప్పిన ఫిజికల్ గాని, అంటే నీవు సొంతంగా నువ్వు ఆలోచిస్తావు అంతే. నీకు నష్టం కలగకూడదు, నీకు ఇబ్బంది కలగకూడదు, నీకు బాధ కలగకూడదు, ఏం కలగకూడదు. నువ్వు అనుకున్న జరిగిపోవాలి అంతే. ఒకటి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, ఎవరైనా సరే దేవుని సంఘములో నువ్వు అనుకున్నది జరగాలని ఎప్పుడు అనుకోకు దయచేసి. పాస్టర్లైనా పాస్టర్లైనా ఇంకొకరైనా ఎవరైనా సరే దేవుని సంఘములో ఏదైనా సరే నువ్వు అనుకున్నది జరగాలని కల్లో కూడా నువ్వు అనుకోవద్దు. నష్టపోతావు, జాగ్రత్త. అంత ఆశామాష విషయం కాదు ఇది. నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి నువ్వు నేను అనుకున్నది చేయబావు అంటే చేస్తాడా?
మరి నరేంద్ర మోడీ ఏంటి? ఇక్కడ జీవం కలిగినటువంటి దేవుడి సంఘము, ఆయన సొంత రక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో ఎవరి పెత్తనాలు చలించడానికి వీల్లేదు. జాగ్రత్తగా నేను చేసే పనుల్లోనే ఎన్నోసార్లు నేను ఎంతో ఆలోచన చేస్తాను, 100 సార్లు ఆలోచిస్తాను ఒక నిర్ణయం తీసుకోవడానికి. పాస్టర్ కాబట్టి అలా తీసుకుని వెళ్ళిపోను నేను. అందరి నిర్ణయాలు తీసుకుని దేవుడి విషయాలు అలా చేయను నేను. మిగతా కార్యక్రమాల్లో నేను ఆలోచించేది వేరే ఉంటది. దైవ కార్య విషయాలు ఎందుకు చెప్తున్నాను? ఎన్నో రాత్రులు నిద్రపోని రాత్రులు కడుపు మార్చుకొని కన్నీరు కార్చి దేవుడి దగ్గర కనిపెడుతున్నప్పుడు ఆయన నాకు అప్పగించి నాకు చెప్పినటువంటి పని ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను అది చేయడానికి పూనుకుంటాను అంతే. హల్లెలూయా. అందుకని దేవుడేమో పట్టించుకోకుండా నువ్వేం చెప్తే నేను ఎలా చేస్తాను చేయనంటే ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అందుకనే దైవ మనసు ఎరిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుని మనసు ఎరగకుండా నువ్వు ఎన్ని కోటాల్లో ఉండు, ఎన్ని సంఘాల్లో నువ్వు ఉండు, ఎంతకాలం నువ్వు ప్రార్థన చేసుకో, భక్తి చేయి, నువ్వు శరీర సంబంధిగా ఉండిపోతావు. నేను అందుకే చెప్తున్నాను, దేవునికి ఎందుకు దూరం అవుతున్నారు ఈ రోజు సమాజము గాని సంఘము గాని అంటే, ఆత్మ సంబంధులు దూరం అవరో. శ్రమ కలిగినా, నింద కలిగినా, బాధ కలిగినా ఆత్మ సంబంధులు వరద వలె దేవుని దగ్గరకు పరుగులు తీస్తారు. నువ్వు శరీరరీతిగానే ఆలోచన చేసుకుంటే నువ్వు దూరమే అవుతావు. ఆ దూరం ఎక్కడ తీసుకెళ్తుంది అంటే, నేను చెప్తున్న ప్రసంగం అయిపోలేదు. నిజానికి ఇది ఒక 6 గంటలు చెప్తే గాని అన్ని సంగతులు నేను ప్రజెంట్ చేయలేను. అంత డెత్ సబ్జెక్ట్ ఇది. 2 ముక్కలు చెప్పడం కాదేంటి వాక్యము. హల్లెలూయా. ఎందుకు దేవునికి దూరం అవుతున్నారంటే, నరకంలో ఉన్న వాళ్ళని కూడా అడగాలి మనం. రక్షణ మాకు వద్దు, యేసు మాకు వద్దు అన్న వాళ్ళని కూడా అడగాలి. యేసు నీకేం ద్రోహం చేశాడు? భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలారా అని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? ఇక్కడ మాకు చాలా మంది ఉన్నారు, ఇంకొక ఆయన మాకెందుకు? ఆయన యేసు ప్రభువారు భారతదేశంలో పుట్టాడేంటండి? ఆయన ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ పుట్టాడు? ఎక్కడ? ఇజ్రాయెల్ దేశంలో పుడితే మాకెందుకండి? ఇక్కడ కనీసం ఇక్కడ పుడితే బాగున్నాను అని అంటున్నారు వీళ్ళు. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు దేవుడు ఇక్కడ పుట్టాలని. ఆయన పుట్టికకు ఒక కారణం చేత అందరికీ చెందినవాడిగా భూమధ్యపురంలో పుట్టడానికి ఆయన ప్లాన్ ఒకటి ఉంది. అదే అంటున్నాను, దేవుని ఆలోచన ఎప్పుడు ఒకటి ఉంది మన పట్ల, కుటుంబం పట్ల, సంఘం పట్ల, నీ పట్లనే. నువ్వు అది ఎరగడం మానేసి, అది తెలుసుకోవడం మానేసి నువ్వేం చేస్తున్నావంటే, ఈ చుట్టూ వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో బాగోదు ఇదని ఇలాగే వెళ్ళిపోతున్నారు అన్నమాట. దయచేసి ఇప్పుడైనా ఆలోచించండి. ప్రకృతి సంబంధమైన మనుషులు, శరీర సంబంధమైన మనుషులు కూడా ఎలా చూడండి, వాళ్ళు చెడ్డవారు కాదు. అర్థమవుతుందా? ఆదాము వంటి వారే వాళ్ళు కూడా. ఆదామేమి తప్పుడు పనులు చేసి మోసం చేసేసి ఆయన ఒక్కడు సుఖపడదాం అనుకున్న మనిషి కాదు ఆదాము. ఆదాము ఒక పర్ఫెక్ట్ మ్యాన్. ఎందుకంటే దేవుని చేత తయారు చేయబడిన మొదటి మనుష్యుడు. అంత ఈజీ కాదు ఆదాము. అంత గొప్ప భక్తుడే ఆదాము. అంత జ్ఞాని, అంత భక్తుడు ఏమైపోయాడంటే అతిక్రమమును కలిగిన వాడిగా ఉండిపోయాడు. దాని నుండి బయటికి రాలేకపోయాడు. అదే సమస్య. హల్లెలూయా. ఖండించలేకపోయాడు. మనం మాత్రం నచ్చని వాళ్ళందరినీ ఖండిస్తే నచ్చిన వాడిని. అందుకే అందరి చేత ద్వేషించబడ్డానికి కారణం ఏంటంటే, దేవుని సంగతి దగ్గరికి వచ్చేసి ఫ్రాంక్ గా మాట్లాడేస్తాను ఎవరితోటైనా సరే అండి. యథార్థవాది లోకానికి ఏమైపోతాడు? విరోధ అయిపోతాడు. అందుకంటే దేవునికి దూరం అయిపోయి అందరికీ మంచోని అవ్వాలని అంత మంచోని కాదు నేను. అంత మూర్ఖుని ఇక్కడ కాదు. దేవునికి దూరం అయిపోయి నీకు నచ్చేంత మూర్ఖుని కాదు నేను. అందరి చేత తృణీకరింపబడి, అందరి చేత మూర్ఖుడిగా ఎంచబడి నేను ఆయనకి దగ్గరగా ఉండడమే నా జీవిత లక్ష్యం, అంతే. హల్లెలూయా. కాబట్టి ఆత్మ సంబంధమైన మనుషులు, శరీర సంబంధమైన మనుషులు మంచి వాళ్ళే ఉన్నారు. కానీ ఆ మంచి వారిని దేవునికి దూరం చేసేస్తుంది. అందుకే అంటున్నాను, మంచివాడిగా ఉండి దేవునికి దూరం అవ్వద్దమ్మా, దూరం అవ్వద్దయ్యా. నిన్ను ఏమైనా అనని లోకం. యోసేపుని వ్యభిచారి అన్నారు కదా. ఎవరు అన్నారు? సాక్షిగా పొతిఫరు భార్య ఇచ్చింది సాక్ష్యం, ఒక స్త్రీ ఇచ్చింది. ఇతడు నన్ను బలాత్కారం చేయకపోయాడు, ఇతడు చూడండి ఇంత పాపం చేశాడని ఒక స్త్రీయే సాక్ష్యం ఇచ్చింది. తన షర్ట్ను కూడా చూపించింది. నువ్వేమంటావు అలాంటి చూస్తే? నువ్వేమంటావా? బండి మీద ఉన్నది ఎవరో కూడా నీకు తెలియదు, అయినా సరే వెళ్ళి అంటే కదా నువ్వు. హల్లెలూయా. వాళ్ళ ముఖం చూడలేదు నువ్వు, అయినా సరే చెప్పేస్తావు నువ్వు వెళ్ళి వాళ్ళే అని చెప్పేసి క్లారిటీ చేసేసుకుంటావు నువ్వు. అది ఈ రోజు పరిస్థితి. అందుకనే భక్తులు ఎవరు అందరి చేత మంచోళ్ళుగా ఉండి భక్తి చేయలేదు బాబు. భక్తులు అందరూ కూడా కుటుంబాలతో సహా చెడ్డోళ్ళుగా ఎంచబడి మంచి దేవుని చూపించారు. హల్లెలూయా. కానీ మనం మాత్రం మంచి దేవుని మాత్రం చూపించాం, కానీ మనం మంచోళ్ళ కింద బ్రతకాలంతే. ఏం ఉపయోగం చెప్పండి? ఏం ఉపయోగం లేదు. కాబట్టి నరకంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా చెడ్డలేం కాదు. అందరూ వ్యభిచారం, దొంగతనం చేసిన వాళ్ళే కాదు. నరకంలో ఉన్న వాళ్ళు కూడా మంచోళ్ళే. కానీ వాళ్ళు మంచి దేవునికి దూరం చేసేసింది వాళ్ళని.
హల్లెలూయా. దావీదు తప్పు చేశాడు, సంసోను తప్పు చేశాడు, భక్తుల్లో బోళ్ళు లోపాలు తప్పులు ఉన్నాయి. కానీ వాళ్ళ తప్పులు ఏవి కూడా దేవునికి దూరం చేయలేకపోయినాయి అంతే. మరి నువ్వు మంచివాడిగా మంచిదనుకుంటే ప్రయోజనం ఏంటి? దేవుని కార్యాలకు దూరం అయిపోయి నిన్ను మంచిగా ఉంటే ఏంటి, చెడ్డగా ఉంటే ఏంటి అంటే చెడు చేసి రమ్మని చెప్పట్లేదు నేను. అందుకనే దేవునికి ఎందుకు దూరం అవుతున్నారు? ఆత్మ సంబంధాలు దూరంగా ఉండలేరు. అసలు వాళ్ళని ఎవరు ఆపలేరు, అసలు సాతానుడు ఆపలేరు. అందుకే రోమపత్రిక 8 పౌలు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు, ప్రభు ప్రేమలో నుండి మనల్ని ఎడబాపు వాడవడు, ఎవడు ఎడబాపలేడట. ఈ రోజు చిన్న చిన్న కారణాలు నేను ఎడబాసేస్తున్నాయంటే అర్థం ఏంటంటే అదే చెప్తున్నాను. నేను ఒకటే చెప్పాను, ఇప్పటికి వచ్చి నా జీవితంలో ఎక్కువ మంది క్రైస్తవులకు నేను చెప్పిన చిన్న మాట ఏంటంటే, దేవుణ్ణి నీ ఉన్న పరిస్థితుల్లో నేను ఏం చేయాలి ప్రభువా, ఇది ఒకటి అడగండి మీ ప్రార్థనలో, ఇది ఒకటి అడగండి అని కొన్ని వేల మందికి చెప్పాను ఈ మాట. ఇప్పటికి వచ్చి నేను ఏమని, ప్రతి వారికి ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క పరిస్థితి ఉంటది. ఆ పరిస్థితుల్లో దేవుణ్ణి నీ ప్రార్థనలో ఇప్పుడు నేనేం చెయ్యాలి అది నువ్వు అడగాల్సిందే. నేను ఇప్పటికీ కూడా నేను చేయవలసిన సేవ, నా పరిస్థితి ప్రతిదీ కూడా నేను ఏం చేయాలని అంటూనే ఆయన నిర్ణయం చెప్పుకుని వెళ్తున్నాను నేను. అందుకే నేను ఒక నిత్యము కథలని సియోను కొండలాగుంటే ఈ కొండను నాశనం చేద్దామని డూప్లికేట్ కొండలు చాలా వచ్చినాయి. హల్లెలూయా. అందుకనే దేవుని సన్నిధిలో మన ప్రవర్తన ఎలా ఉందో చూసుకోవాలి. దేవుని వాక్యమునకు ఇంపార్టెంట్ ఇస్తున్నావా, నీ సొంత జ్ఞానానికి ఇంపార్టెంట్ ఇస్తున్నావా? అనేది దేవుని కంటే నువ్వే జ్ఞానం అనుకుంటున్నావా, లేకపోతే నువ్వు దేవుడే నీకంటే జ్ఞానవంతుడు అనుకుంటున్నావు? నువ్వు ఆలోచన చేసుకోవాలి. ప్రవర్తన ఎలా ఉందో సరి చేసుకోవడం అంటే చాలా అంశం ఉంది అది. కాబట్టి ఫైనల్ ఒక మాట బైబిల్ క్లోజ్ చేసుకోండి. ఎలా వచ్చావో అలా వెళ్ళిపోయేటువంటి వ్యక్తిగా నీవు ఉండరాదు అసలు. కాబట్టి దేవుని స్వరం విని దగ్గరికి పరిగెత్తుకోండి, తండ్రి తప్పు జరిగిపోయింది ప్రభువా అని రావాల్సినటువంటి ఆదాము తప్పు అయిపోయిందని దూరంగా ఉన్నాడట. మరి ఎలా ఆ తప్పు నుండి నువ్వు ఎలా విడుదల పొందుతావు? ఈరోజు అదే, ఏదో బలహీనత ఉంది అదే ఉంది దూరం అయిపోతున్నారు, కారణాలు ఎదుర్కొంటున్నారు దూరం అవ్వడానికి. దేవుడు వినడండి. నువ్వెన్ని కారణాలని చెప్పు, దేవునికి దూరం అవ్వడానికి అవేవి దేవుడు యాక్సెప్ట్ చేయడు, దేవుడు ఏమి వినడు దాకా వినడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో అవసరం పెట్టే మాట చెప్తున్నాను. చిన్నబొడ్డంకపల్లిలో మొన్న ఒక తల్లి గారు చనిపోయారు, మారుకోవడానికి వెళ్ళిన పోయిన సోమవారమే. నాకు అనిపించి నాకు వెళ్ళిన తర్వాత ఒకవేళ చావాల్సి వస్తే ఇలా చచ్చిపోవాలంతే. అందం, ఆస్తి, సంపాదన ఏం అవసరం లే. ఆ రెండు ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా ఆమె లాంటి ఒక మనిషి లేరు అక్కడ. రేకడోల తాలూకు ఒక తల్లి మొన్న కాలం చేసింది, కొన్ని బుక్స్ తెచ్చిన చరిత్ర చదవండి. ఎంతమంది సేవకులు వచ్చారు అంటే పెళ్లికి కూడా రాని ఎంత, నా పెళ్లికి వచ్చిన జనాలు అంతమంది వచ్చారండి అక్కడికి. చెప్పాలంటే నా పెళ్లిలో ఎంత జనాలు చూశారు మీరు, అంత జనాభా వచ్చింది అక్కడికి. జ్ఞాపకార్థ కూడికి చదవసాధన చెప్తున్నాను. మనం ఏమీ నేర్చుకోం అసలు, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి వచ్చేస్తున్నాం తప్పగా నేర్చుకోం. అంటే భక్తి, అలాంటి భక్తి చేసింది ఆవిడ, ఊరంతా ఎలివేసింది. భర్త కూడా ఏంటమ్మా మనకి అంత అవసరమా భక్తి చేయడానికి, నేను కావాలా నీకు దేవుడు కావాలా, ఊరు కావాలా దేవుడు కావాలని అంటే దేవుడు కావాలంది. భర్త దగ్గర మాట ఉంది, ఊరి దగ్గర మాట ఉంది, దేవుడు కావాలని. ఆ కాలంలో అంత భక్తి చేసి 7 సంఘాలు ధన ద్వారా కట్టబడడానికి తన ధనము, తన బలము, తన నిందలు, అవమానాలు కారణం ఏంట. ఒక్కొక్క సేవకుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి సాక్ష్యం ఇచ్చారండి ఆమె కోసం. బ్రతికంటే అదండి, ఏదో క్రైస్తవ పేరు చెప్పేసుకుని ఏదో బతికొద్దండి అసలు అన్నాయి. అంతే అంటున్నాను, నీ జీవితంలో గాయాలు, నిందలు లేకుండా నీ సాక్ష్యం ఏముంటది? అంత చెత్త అంతా కూడా గాయాలతో, నిందలతో కూడింది అసలైనటువంటి సాక్ష్యము. అవి ఏమి లేకుండా సాక్ష్యం చెప్పేద్దామంటే ఏముండదు అసలు. చూడండి, అలాంటి బ్రతికారు. పక్కనే ఇక్కడ ఉన్నటువంటి ఊర్లో ఒక లేడీ బలుస్తే ఇప్పటి నుండి తన ప్రయాణం మొదలయ్యి గొల్లగారు, ఎర్రగారు ప్రాంతం మొత్తం అన్ని కూడా ఈ పల్లి ప్రాంతాల్లో 1700 మందికి స్వార్థ చెప్పి రక్షణ పొందేలాగా చేసిందంట. 1700 మంది, ఇంకా లెక్కలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. 7 సంఘాల స్థాపనకు కారకురాలు అయిందంట. ఏ సేవకురాలు ఏమి కాదు, మనం ఏం చేస్తాం, పాస్టర్ గారు చూసుకుంటారు, ఎవరో అయ్యగారు చూసుకుంటారు మనం. అందుకంటున్నాను, దేవుడు అప్పగించినటువంటి పనిలో అంతఃకరణ శుద్ధి కలిగి ఏ స్వలాభము గాని ఘనత గాని దేన్ని ఆశించకుండా, ఒకటే ఆశ, దేవుడు పని చేస్తే దేవుడు ఆశీర్వాదిస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఆ నియమంతోనే వెళ్ళాలంతే. నాకు చిన్న తప్పు చెప్పారు వీళ్ళు, వాళ్ళేమో పెద్ద చేసేసుకోండి, నాకేమో పులగాలు అట్టమని ఇచ్చారు, వీళ్ళేమో గుత్తంకాయ కూర తీసుకున్నారు ఏంటి, తర్వాత ఏమో నాకేమో వాక తోడమని ఇచ్చారు, వాళ్ళేమో శుభ్రంగానే పట్టు పరుపులు ఇవన్నీ దొరకమని ఇచ్చారు. దేవుని పనిలో ఏది అప్పగించినా మహాభాగ్యమని ఎంచబడాలి. హల్లెలూయా. నేను అందుకే చెప్తున్నాను, దైవ కార్యాల విషయాలలో ఎప్పుడు కూడా
నీవు అనుకున్నది జరగాలని ఎప్పుడు కల్లో కూడా నువ్వు అనుకోక. అసలు అలా నువ్వు అనుకున్నావంటే ఖచ్చితంగా చెప్తున్నాను, 100% శాపాన్ని నువ్వు పొందుకుంటున్నావు అంతే. హల్లెలూయా. అలా ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు. దేవుడు అనుకున్నది నువ్వు అనుకోవాలంతే. దేవుని మనసు ఎరగడం అంటే అర్థం ఏంటి? మనమైతే క్రీస్తును మనసును ఎరిగిన వారు అని చెప్పేశాడు పౌలు. అంటే అర్థం ఏంటి? నువ్వు అనుకున్నది దేవుడు చేయడమా, దేవుడు అనుకున్నది నువ్వు చేయడమా? ఎస్, దేవుడు అనుకున్నది నువ్వు చేయడమే. అందుకే చెప్తాను, మరి కన్నీరు కాచి ఉపవాసం ఉండి ఒక నిర్ణయం తీసుకుంటాడు దైవజనుడిగా. నేను అనుకున్నది సంఘంగా మీరు చేయడం అంతే. మీరు అనుకున్నది సేవకుడు చేయడం కాదు అసలు. హల్లెలూయా. కాబట్టి దేవునికి ఎందుకు దూరం అయిపోతున్నారు? ఆయన మనసు ఎరగకుండానే నిర్ణయాలు, ఆయన మనసు ఎరగకుండానే సొంత ఆలోచనలు, ఆయన మనసు ఎరగకుండానే నీ సొంత ఉద్దేశాలు నువ్వు తీసుకుంటున్నందువలన దేవునికి దూరం అయిపోతున్నావు. చెప్పు, ఇలా దూరం అయిపోతూ మనం టైంని వేస్ట్ చేసుకుంటలేదా? వేస్టే కదా ఇదంతా. అందుకని ఈ రోజు నుంచి దూరం అయిపోయే భక్తి కాక ఆయనకి దగ్గరగా ఉండి ఆయన మనసును ఎరిగినటువంటి వారుగా ఎప్పటికప్పుడు మన బలహీనతలు, లోపములు, మన అతిక్రమములు ఆయన సన్నిధిలో ఒప్పుకుని ఆయన రక్తములో కడుక్కుని పశ్చాత్తాప్తులే దేవునికి దగ్గరైపోదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. థాంక్యూ. అందరికీ వందనాలు. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.